మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నారు సార్. బాగున్నా అండి. చెప్పండి సార్. ఇంకా బాగుండాలని ఉంది, కానీ మీ బంగారం షాప్లో చూస్తే అలాంటి వాళ్ళు బాగుండాలన్నా బాగోలేని పరిస్థితి వస్తుంది అన్నమాట ఈరోజు. ప్రతిరోజు బంగారం ధరలు ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధం గురించి తెలుసు. అది జరిగినప్పటి నుంచి బంగారం అలా 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 ఉంటుంది. ఒక్కసారి ఇలా పడుతుంది, మళ్ళీ అట్లా పోతుంది. ఇప్పుడు చూస్తే ఈరోజు 1,42,000 పైసలకు ఉంది బంగారము. మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు కొనగలరా బంగారాన్ని? ఒక ముక్కరాయి కొనాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి వస్తుంది. కానీ మీ దగ్గర ఏదో కొంత బంగారం నగలు బాగానే ఉన్నాయి అని తెలుసు. సరే చూసి పోదామని అయితే వచ్చానండి. కానీ త్వరలో మా బామ్మడిది పెళ్ళి అయితే ఉంది, అంటే నా భార్య తమ్ముడిది. నేను ఏదన్నా నా భార్యకి మెడలో మంచి హారం వేస్తే బాగుంటుంది అనేసి వచ్చాను. ఉన్నాయా మా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి మీ దగ్గర? స్థాయికి దగ్గర కాదు సార్, చాలా కలెక్షన్లో మీరు చెప్పిన ఒక 10 గ్రాములు మీరు కొంటే 1,50,000 కాదు అన్నారు కదా మీరు. మన దగ్గర ఉండేది అదే, దాంతో మీకు మంచి హారం అన్నారు కదా, మంచి హారం వస్తుంది మీకు. చూద్దంటే నా కంటికి నచ్చి నా మనసుకు మెచ్చిన ధర అయితే ఖచ్చితంగా కొనుక్కుంటా అండి. ఏదో ఒక హారం చూపిస్తారు నాకు మళ్ళీ? తప్పకుండా చూపిస్తాను. సరే వెళ్దాం, పదండి రండి. ఓకే, మంచి దానికి ఇంత పెద్ద హారం ఎత్తేసారు. ఇదే హారం కనుక మీరు నార్మల్గా అనుకుంటే చాలా ప్రైజ్ అనేది పెట్టాలి. మన దగ్గర అంత ప్రైజ్ కూడా పెట్టవలసిన లేదు మీకు. యాంటిక్ మోడల్ అయితే మొత్తం 3D కంప్లీట్ 3D వర్క్ వస్తుంది అది. ఓకే, అంతా కూడా ఏంటంటే మీకు గోల్డ్ యాస్టీజ్ ఏ డిజైన్ అయితే ఉందో ఇంత వెయిట్ అండి. ఇది చూసే 20 తులాలో ఉంటుంది. మేము కొనగలమా దీన్ని? నాకు తెలిసి 40 లక్షలు అటు ఉంటుంది, 35-40 లక్షల వరకు ఉంటుంది అనమాట ఇది. అవును సార్. ఇంత మీరు చూస్తున్న ఏదో చిన్నది, ఒక చిన్న నగ కొనుక్కుంటాము నా శక్తికి తగ్గట్టుగా. మీరు ఇంత బరువు చూపిస్తున్నారు, ఇది బాగుంది. మావిడ ఇది వేసుకుంటే దగ్గరగా మెరిసిపోతుంది. నాకేమో బాగుంది, యాంటిక్ మోడల్ అంతా బాగుంది. స్టోను, అమ్మవారు చాలా బాగుంది ఇదంతా కూడా. ఓకే సరే, దీని కథ మన పక్కన పెడితే ఇవేంటండి? ఇది వచ్చేసి మనకి ఇది చైన్ విత్ పెండెంట్, మాల విత్ పెండెంట్ సార్. ఓకే, ఇది మేడం గారికి యూజ్ చేసుకోవచ్చు, ఇది మీరు వాడుకోవచ్చు. షేర్ వాళ్ళ మీద ఇద్దరికి కూడా మనకి చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇది చూడండి. ఇది నేను ఏదో చిన్న నగ కొంటామని ఇక్కడికి వచ్చే మావిడకు, ఈయన చూస్తే నాతో మాటల్లో పెట్టేసి 20 తులాల పైన ఉండే ఈ హారాన్ని చూపిస్తున్నారు. ఇది మనం కొనగలమా అండి? మళ్ళీ ఇది దీనికి తగ్గట్టుగా ఇదేదో చూపిస్తారు, బ్లేజర్ మీద వేసుకోవడానికి అది ఇదని. ఇది కూడా లక్షల్లోనే ఉంటుంది. వీటన్నిటి మనం కొనగలమా? కొనగలమా లేదా అనే ముందు ఇప్పుడు నేను మీకు ఒక ఏవి చూపిస్తాను. ఆ ఏవి చూసిన తర్వాత మీరే నిర్ణయించండి, ఈ హారము దాన్ని మనం కొనగలమా లేదా. ఇక్కడ ఏదైతే వారాహి జ్యువెలరీస్కి వచ్చి మనం కొనగలమా అనేది మీరే తేల్చుకోండి. ఓకేనా? ఒక్కసారి ఏవి చూడండి. డబుల్ ధమాకా అంటే ఇదే మరి. బంగారం ధర చుక్కలను అంటిన తరుణంలో ఆ ధరలో 4-5% లోపే అచ్చం బంగారు నగలే వేసుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా? ఇది 24 క్యారెట్స్ అంత నిజం. తిరిగి అమ్ముకోవచ్చు కూడా. కాకపోతే ఆభరణం లోపల ఒరిజినల్ వెండి ఉంటుంది, ఆ పైన అచ్చమైన బంగారం పూత పూస్తారు. ఈ సరికొత్త ఆభరణాలకు వారాహి సిల్వర్ జ్యువెలరీ వేదికైంది. 1,00,000 డిజైన్లతో ఆధునికత మేళవించిన ఫినిషింగ్ తో ఎవరు తదేకంగా చూసినా అనుమాత్రం సందేహం రాని విధంగా ఈ ఆభరణాలను రూపొందించారు. ఈ డిజైన్లు, ఈ మోడళ్లు, సంప్రదాయ ఆధునికత మేళవింపు అబ్బో చెప్పతరం కాదు. మన కళ్ళతో మనం చూసి తీరాల్సిందే. డబ్బుకు డబ్బు ఆదా, భద్రతకు భద్రత, బంగారానికి బంగారం. ఇదే కదా మనందరికీ కావాల్సింది. ఇక ఆలస్యం ఎందుకు? వారాహి సిల్వర్ జ్యువెలరీలో కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆభరణాలను చూసేద్దామా? చూశారు కదా, ఏమేమి చూశారు కదా. ఇప్పుడు చెప్పండి మీరు ఏమంటారు. ఇప్పుడు అర్థమైంది కదా ఇది అంటే ఇదే ఒక వారాహి
సిల్వర్ జ్యువెలరీ యొక్క ప్రత్యేకత, ఆ యాజమాన్యం యొక్క ప్రత్యేకత ఇది. అంటే ఇది మొత్తం సిల్వర్. ఈ సిల్వర్ పైన 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్తో తయారు చేసిన హారం అన్నమాట ఇది. అంటే ఒకటే వాళ్ళ లక్ష్యము, ప్రతి సామాన్యుడు ఇంట్లో కూడా బంగారం యొక్క కళ నెరవేరాలి, ప్రతి సామాన్యమైన మహిళ మెడలో కూడా బంగారు ఆభరణాల తలుకులు ఖచ్చితంగా కనిపించాలి. ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, అయ్యో నేను మంచి హారం వేసుకోవాలి, తాలిబొట్టు సరుడు వేసుకోవాలి, చంద్రహారం వేసుకోవాలి, పెళ్ళికి వెళ్తే ఇలాంటి హారాలు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి, లేదా ఒక చిన్న చైన్ అయినా వేసుకోవాలి బంగారం అనేది. కానీ ఇప్పట్లో ప్రతి సామాన్యుడు కావచ్చు, పేదవాడు ఎవ్వరు కూడా కొనలేని పరిస్థితి. బంగారం పేరు వింటేనే ఆమెడ దూరం పరిగెత్తిపోయే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే మనకు ఇప్పుడు అలాంటి వారి యొక్క కళలను తీర్చేందుకు వారాహి సిల్క్స్ గురించి మీరు ఉన్నారు అన్నమాట. అందరూ నచ్చి మెచ్చే చీరలన్నీ పట్టు వస్త్రాలకు పెట్టింది పేరైన వారాహి సిల్క్స్ మరో అడుగు ముందుకేసి కూడా ప్రతి సామాన్యుడు కళ తీర్చడానికి సిల్వర్ మీద 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్తో తయారు చేసిన ఇలాంటి హారాలు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలాంటి హారాలన్నింటినీ కూడా మన ముందుకు తీసుకువచ్చింది అదే వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇది మన కుక్కుట్పల్లిలోనే ఉంది. ఇదంతా కూడా వారాహి సిల్క్స్ పైనే ఉంటుందంట. ఈ హారాల గురించి తెలుసుకునే ముందు ఈ ఆలోచన ఎవరి మస్తిష్కం నుంచి వచ్చిందో, ఆయన ఎవరో కాదండి, మన వారాహి సిల్క్స్ అధినేత మందీప్ గారు. ప్రతి ఒక్కరి మెడలో కూడా బంగారపు నగల తలుకులు మెరిసేలా చేసిందే ఆయన. ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడే ఉన్నారు వారాహి జ్యువెలరీస్ అధినేత మందీప్ గారు. ఆయనతో అడిగి ఈ యొక్క ఆలోచన గురించి ఆయనతో చర్చిద్దాము. హాయ్ మందీప్ గారు. సార్ నాగరాజ్ గారు, వెల్కమ్. వెల్కమ్ టు వారాహి సిల్వర్ జ్యువెలరీ. బాగా జిమ్ చేస్తున్నట్టున్నారు. ఏం లేదు సార్, ట్రైలర్ పెట్టుకున్నారు, ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రయత్నిస్తున్నారా? మంచి హీరో పర్సనాలిటీ. ఏం లేదు సార్, ఇప్పుడు బిజీగా ఉంటారండి. అంటే వారాహి సిల్క్స్ నేను చూశాను అనమాట. మగవాళ్ళ మనసులు దోచేశారు మీరు అసలుకి చెప్పాలంటే వారాహి సిల్క్స్ ద్వారా. అందరి ఎంతో మంది మార్కెట్లో పట్టు చీర వ్యాపారస్తులు ఉన్నా కూడా అందరిని అలా పక్కకి నెట్టేసి వారాహి సిల్క్స్ అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ హెల్తీ కాంపిటీషన్ ఆరోగ్యకరమైన వాతావరణంలో తీసుకొచ్చారు. చాలా మంది మహిళలు కూడా ఒకే చోట షాపింగ్, అంటే నార్మల్ శారీస్ కా నుంచి పట్టు మొత్తం కాంచీపురం వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడికే కంచి తీసుకొచ్చేసారు. ధర్మవరాన్ని ఇక్కడికే తెచ్చేశారు. వారణాసి, ఏదైనా అన్ని రకాల సిల్క్స్ అండ్ క్రాఫ్ట్స్ ని అందరు మనసులు దోచేసింది. మళ్ళా అంతటితో ఆగకుండా ఇదేంటి మళ్ళా సిల్వర్ జ్యువెలరీ అని ఈ తలుకు జులుగులతో మళ్ళా ముందుకు వచ్చేసారు. ఏంటి దీని ప్రత్యేకత? సిల్వర్ మీద 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఏంటి అసలు? ఈ ధరలు చూస్తే దాదాపు 40 lakhs అవుతుందండి గోల్డ్ అయితే. ఇది సో దీనికి ఒక చూస్తే లక్షల్లో వచ్చే మామూలు లక్షన్నరకు వచ్చేస్తుంది ఇది. సరే, ఎలా వచ్చింది ఆలోచన మీకు అసలుకి? సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టే సార్, ఎప్పటికప్పుడు తరం మారుతుంది, కాలం మారుతుంది. సో జెన్జీస్ యుగం అనమాట. ఇప్పుడు ఇదంతా జెన్జీస్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంటే జెన్జీస్ అందరూ కూడా స్మార్ట్ థింకింగ్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళు మీరు చూస్తే కూడా జాబ్స్ కంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒక స్టాక్స్లోనో, ఒక గోల్డ్ వచ్చేసరికి ఈటీఎఫ్లోనో, గోల్డ్ వచ్చేసరికి బులియన్లోనో. సో వాళ్ళ థింకింగ్ మారిపోయింది సార్. ఒకప్పుడు మన కాలంలో మనం అంటే అట్లీస్ట్ మా ఏజ్ గ్యాప్లో అరౌండ్ మేము 90s అనమాట. సో పిల్లంటే 1000 మందిని పిలిచి 2000 మందిని పిలిచి భోజనాలు పెట్టి పెద్ద పెద్ద నగలు, పెద్ద పెద్ద పందిర్లు. సో ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు స్మార్ట్ అనమాట, డెస్టినేషన్ వెడ్డింగ్. సో స్మాల్ కాన్సెప్ట్స్ మారుతున్నాయి. సో డెస్టినేషన్ వెడ్డింగ్కి వాళ్ళకి కావాల్సిన రింగ్తో, ఒక కపుల్ రింగ్తో, అంటే వెస్ట్రన్ కల్చర్ వస్తుంది, స్మార్ట్ థింకింగ్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సరే, ట్రంప్ మామకి ఏది తేడా వచ్చినా సరే బంగారం బగ్గుమంటుంది, క్రూడ్ ఆయిల్ బగ్గుమంటుంది. ట్రంప్ మామ కోపం వస్తే ఆయన కోపం వచ్చినా, ఆయన ఆనందంగా ఉన్నా, ఆయన ఆనందంగా ఉండి ఏదైనా ట్వీట్ చేస్తే చాలు గోల్డ్ రేట్ బగ్గుమని పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఎవరైతే సామాన్యులు ఈ పెళ్లిళ్ళ సీజన్లో వాళ్ళ పాపకో బాబుకో పెళ్లి కుదుర్చుకుందాం అనుకుంటుంటే సడన్గా వాళ్ళకి సంబంధం కూడా ఈ రోజు సంబంధం కుదుర్చుకుంటున్నారు. ముహూర్తాలు నెక్స్ట్ మంత్ ముహూర్తాలు లేకపోతే 10 వచ్చే నెలలు పెట్టుకుంటారు. పొరపాటున 10 తులాల బంగారం అమ్మాయికి పెడతాను అని మాటిస్తే ఈ రోజు ఎస్టిమేషన్ ప్రకారం వాడు క్యాలిక్యులేషన్ చేసి పాపం 10 తులాలు పెడతా అంటున్నాడు. పెళ్లి టైంకి వచ్చేసరికల్లా ఆ 10 తులాలు
ఇప్పుడు ఒప్పుకున్న దానికి పెరిగేదానికి పొంతన లేకుండా పోతుంది. కరెక్ట్ అండి. కమిట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఏంటంటే ఇరాన్ యుద్ధం అంటాడు, ఒకరోజు ఇంకొక యుద్ధం అంటాడు. సో ఈ ప్రపంచంలో జియో పాలిటిక్స్లో ఎక్కడ చేంజెస్ వచ్చినా సరే బంగారం, పెట్రోల్ ఈ రెండింటి మీద క్రూడ్ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్ళి ఒక ఘనంగా చేసుకోవాలని ఒక కళ, కోరిక ఉంటుంది. ఎందుకంటే మనకి సోషల్ స్టిగ్మా ఎక్కువ సార్. అంటే నా కూతురు పెళ్ళికి ఇంతమంది వచ్చారు, నేను ఎంత తులాల బంగారం పెట్టాను అనేది, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో. సో వాళ్ళకి వచ్చేసరికల్లా దానికి వాళ్ళ స్థాయి దాటిపోయి అప్పులు చేసి మరి ఈరోజు బంగారం కొనే పరిస్థితి వచ్చింది. సో ఆ బంగారానికే సరిపోతుందా అంటే ఇప్పుడున్న ఈ రేటుకి, అంటే మనం బంగారం 5,000 ఉన్నప్పుడు అదే 10% వేస్టేజ్ కడుతున్నాం, బంగారం 15,000 ఉన్నప్పుడు అదే 10% కడుతున్నాం. అంటే అక్కడ బంగారానికి కూడా ప్రాబ్లం లేదు, అక్కడ వర్కర్స్కి ఆ చేసే వేస్టేజ్లకి, మేకింగ్లకి, వీళ్ళు చేసే పెట్టుకునే ఈ పెట్టుబడికి మ్యాచ్ అవ్వట్ల. సో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకునేలాగా అందరికీ అందుబాటులో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న జెంజీస్కి మైండ్ సెట్కి ఆలోచన తగ్గట్టుగా మేము వారాహి సిల్వర్ జ్యువెలరీని స్టార్ట్ చేసాం. కానీ పేరులోనే సిల్వర్ ఉంది, కానీ ఐటెంలో మొత్తం బంగారమే ఉంటుంది అనమాట. బంగారము, వజ్రము రెండు ఉన్నాయి. ఎస్. సో మా కొటేషన్ కూడా అది, ఇన్వెస్ట్ ఇన్ న్యూ గోల్డ్. ఇప్పుడు సిల్వర్ కూడా రీసెంట్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సిల్వర్ను కూడా బ్యాంకులో మార్టిగేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చే ఒక రెగ్యులేషన్, తనఖా పెట్టచ్చు. సో ఇప్పుడు దాన్ని ఆర్నమెంట్ రూపంలో కాకుండా ముడి సరుకు రూపంలోనే ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం, ఇంతవరకు ప్రపంచ బ్యాంకింగ్ చరిత్రలో సిల్వర్ని మార్టిగేజ్ చేసుకొని తనఖా పెట్టుకొని డబ్బులు ఇచ్చేది లేదు. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికి కూడా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి సిల్వర్ను కూడా బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకునే, తనఖా పెట్టుకుని డబ్బులు ఇచ్చే మాదిరిగా ఫైనాన్స్ ఉంది. సో ఇప్పుడు దీనికి ఒక కొత్త మార్గదర్శకాలు ఇచ్చారు. ఎందుకు అంటే నిన్నటి దాకా సిల్వర్ రేటు, ఇప్పుడున్న సిల్వర్ రేటు, నెక్స్ట్ రాబోయేది 10 లక్షల రూపాయలు కేజీ అనేది సిల్వర్ కేజీ 10 లక్షలకు వెళ్ళేది అనేది టార్గెట్ ఉంది సార్. అంటే మనకి ఏది కూడా ప్రెడిక్షనే. సో గోల్డ్ ఎలా అయితే పెరుగుతుందో సిల్వర్ ఇస్ న్యూ గోల్డ్ అని అందుకే అన్నారు. ఇప్పుడు సిల్వర్ పట్టీలైనా చేయించగలుగుతాం 100%. సో ఇప్పుడు మీరు మొన్న చూసినట్టయితే 4,80,000 వెళ్ళింది సార్ కేజీ. మళ్ళీ 2,40,000కి 2,50,000 మధ్యలో ఉంది ఇప్పుడు కేజీల్లో మాట్లాడుకుంటే. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే రానున్న ఒక 2-3 సంవత్సరాల్లో 7 నుంచి 8 నుంచి 10 లక్షల మధ్యలో వస్తుందని నిపుణుల అంచనా, ఆర్థిక నిపుణుల అంచనా. సో మనం ఏం చెప్తున్నాం అంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ న్యూ గోల్డ్. సో ఆ సిల్వర్ని బార్స్ రూపంలో ఇంట్లో పెట్టుకునే కంటే కూడా సిల్వర్ జ్యువెలరీ రూపంలో పెట్టుకుంటే వాళ్ళకి పెట్టుబడితో పాటుగా వాళ్ళకి అలంకరణకు కావాల్సిన ఆభరణాలు కూడా సమకూరుతాయి. సో ఆ ఆలోచనతో ఈరోజు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే నాకు చిన్న పాయింట్ సార్, సామాన్యుడు ఇది స్టేటస్కి సంబంధం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ జ్యువెలరీ అనేది స్టేటస్ సింబల్ కాదు. ఎందుకంటే సిల్వర్ జ్యువెలరీ ఈజ్ అబౌట్ కంఫర్ట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం మా కమ్యూనిటీలో ఒకళ్ళది డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. జైపూర్కి ఒక 100 మందిని తీసుకెళ్లారు. 100 మంది ఫ్యామిలీస్తో మేము కూడా ఉన్నాం. చాలా పెద్ద వెడ్డింగ్, 5 days ఉంది. సో ఇప్పుడు మా ఆవిడికి ఎన్నో నగలు ఉన్నాయి, కానీ నేను ఎయిర్పోర్ట్స్లో లేకపోతే ఇంకో దగ్గర అంత జ్యువెలరీ నేను తీసుకెళ్ళలేను. ఎందుకంటే అది ఒక రిసార్ట్ ప్రాబ్లం కూడా, అది స్టేట్ కానీ స్టేటు, ఊరు కానీ ఊరు, మనం ఎక్కడ ఉంటామో తెలియదు, అందరికి హోటల్ రూమ్స్ ఇస్తారు. సో ఈ జ్యువెలరీని అంతని తీసుకెళ్ళి ఈరోజు ఒక 100 గ్రాములు తీసుకుంటే 25 లక్షలు అవుతుంది ఐటమ్. ఈ 25 లక్షల ఐటమ్ పోనీ ఇది పెట్టుకుంటే సరిపోయింది, కమ్మలు పెట్టుకోవాలి, నెక్లెస్ పెట్టుకోవాలి, హారం పెట్టుకోవాలి, కొద్దిగా మన క్లోజ్ ఫంక్షన్ అయితే వడ్డానం కూడా పెట్టుకోవాలి. 2 కోట్ల రూపాయల జ్యువెలరీ నేను ఎక్కడ తీసుకెళ్ళను. సో ఈ ట్రాన్సిట్ ప్రాబ్లం ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, కంఫర్ట్ ఉండదు. మనం వెళ్ళిన మనసంతా మనకంటే ఎక్కువ మన బంగారం మీద ఉంటుంది. మనసంతా నువ్వే. సో ఈ బ్యాగ్ ని ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలా, నా బ్యాగ్ ని పైన పెట్టుకొని నిద్రపోయినా మీకు ఇబ్బంది లేదు. కానీ దొంగకు అదే ఇదంట, అంత బలంగా గట్టిగా పట్టుకున్నట్టే దాంట్లో ఖరీదైన వస్తువులు ఏవో ఉన్నారా బాబు అనేసి. సో దీని ఎగ్జాంపుల్ ద్వారా నేను ఏం చెప్పగలిగానంటే సార్, మీకు గోల్డ్ 100% ప్రతి ఒక్కరికి ఒక భవిష్యత్తుకు భరోసా అది ఉంటూనే, అది ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ, కొంచెం స్టోన్స్ ఉన్న తక్కువ జ్యువెలరీ, దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు అందరికి డైమండ్స్ పెట్టుకోవాలంటుంది, అందరికి రకరకాల కలర్ స్టోన్. ఇప్పుడు మీరు మీ పాపని తీసుకెళ్ళి ఒక షాప్కి తీసుకెళ్తే ఆవిడకి అంతా ఈ రోజున టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్ కలర్ స్టోన్స్ నచ్చుతాయి. కరెక్ట్. మీకేమో బాగా గోల్డ్ ఎక్కువ ఉన్నది నచ్చింది. కరెక్ట్. మీ మదర్ ఇంకా మీ కొంచెం మీ పేరెంట్స్ ఏజ్కి వెళ్ళారనుకోండి, ప్లెయిన్ చైన్ స్టైల్లో ఉన్నాయి నచ్చుతాయి, చంద్రహారాలు అనుకోండి, కొంచెం ప్లెయిన్ స్టైల్. కరెక్ట్. సో ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపించింది అంటే దాంట్లో ఎక్కువ బంగారం ఉంటే నాకు ఎక్కువ సొమ్ము మిగిలిద్ది, స్టోన్ ఉంటే వేస్టేజ్ పోద్ది. కరెక్ట్. సో నేనేమంటున్నానంటే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం దాంట్లో తీసుకోండి, స్టోన్ ఐటమ్ ఉన్నది, కుందన్స్ ఎక్కువ ఉన్నాయి, అన్కట్ డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి, డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి, దీంట్లో తీసుకుంటే మీకు అటు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఎస్ అంటే గోల్డ్ ఎక్కువ ఉన్నది, ఆ గోల్డ్ 100% తీసుకోవాలి. మీకు అన్కట్స్, స్టోన్స్,
ఇక రకరకాల కలర్ స్టోన్ ఏదో stone బీడ్స్ ఏదైనా beads ఇవన్న ఏదైనా డిఫరెంట్ ఐటమ్ అంతా మనం దీంట్లో తీసుకుంటే బాగుంటుంది. కరెక్ట్. గోల్డ్ కూడా ఎలా అంటే సార్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి 20 తులాస్ బడ్జెట్ ఉందా, 20 తులాస్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్. డైలీ వేర్ బ్యాంగిల్స్ కంపల్సరీ గోల్డ్, తాళీ చైన్, కమ్మలు, నెక్స్ట్ ఒక బేసిక్ నెక్లెస్, అబ్బాయికి బ్రాస్లెట్. సో ఇవన్నీ 20 తులాల్లో అయిపోతాయి, ఒక పెళ్లికి వస్తాయి. వాళ్ళకి ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి సార్, 5 రోజులు. మన మల్లారెడ్డి గారే 5 రోజులు పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్. ఈ రోజు ఎంతమంది 7 రోజులు పెళ్ళిళ్ళు, 5 రోజులు. మన రీసెంట్ విజయ్ దేవరకొండ, రష్మిక గారు కూడా 5 రోజులు 3 రోజుల నుంచి 5 రోజులు చేసుకున్నారు. సో ఈ రోజు ఉన్న టెక్నాలజీకి ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి కనబడితే నేనే ఈ షర్ట్ మళ్ళీ వేయాలంటే మళ్ళీ అలా చేస్తాం. కరెక్ట్. సో టెక్నాలజీ మారే కొద్దీ ప్రజలందరూ ఐడియా కూడా వేసుకున్నది వేసుకోకూడదు, కొత్త రకం వేసుకోవాలి. అలా అని చెప్పి ఎన్నిసార్లు కొనగలుగుతాం? ఒక్కసారి ఇయర్కి ఒక 10 లక్షలు ఒక బిస్కెట్, ఒక 10 తులాలు టార్గెట్ పెట్టుకుని అది కొనుక్కుంటాం. మరి ప్రతి నెల ఎన్ని ఫంక్షన్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్కటి ఫంక్షనే. పోనీ ఫంక్షన్ ఒక రోజుతో అయిపోతుందా? ఒక ఫంక్షన్ 5 రోజులు చేస్తున్నాం, 5 సార్లు చేస్తున్నాం. హల్దీ, రిసెప్షన్, సంగీత్, పెళ్లి కూతురు చేయటం. సో ఈ రకరకాల ఫంక్షన్స్ ఇవన్నీ కాకుండా మళ్ళీ లాస్ట్లో రిసెప్షన్, అబ్బాయి సైడ్ ఒక రిసెప్షన్, అమ్మాయిల సైడ్ ఒక రిసెప్షన్. ఇన్ని ఈవెంట్స్కి జ్యువెలరీ కొనాలంటే హస్బెండ్ తట్టుకోగలడా, పోనీ పేరెంట్ తట్టుకోగలడా? సో వీళ్ళందరినీ ఆలోచించి పాకెట్కి చిల్లు పడకుండా అదే అద్భుతమైన ఆభరణాలు. ఎందుకు అంటానంటే సామాన్యుడు కొనగలిగిన వాడు అనే దానికంటే కూడా ఈరోజు ఉన్న ఈ టెక్నాలజీకి అందరూ మార్చి కొత్త ఐటమ్ తీసుకోగలగాలి. దానికోసం మనము ఎక్స్చేంజ్ పాలసీని కూడా తీసుకొచ్చాం. ఈ ఐటమ్ బైబ్యాక్ ఉంది. ఎస్, ఈ ఐటము ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హారం సార్. ఈ హారము మీరు దీన్ని హాల్ మార్క్కి పంపిస్తే తప్ప ఇది గోల్డా సిల్వరా అని చెప్పడం అనేది అసంభవం. నేను గోల్డ్ జ్యువెలరీ ఉన్నాను కదా సార్, నాకు గోల్డ్ జ్యువెలరీ దుకాణం ఉంది, షాప్ ఉంది. నాలాంటి వాళ్ళు కనుక్కోవాలంటేనే ఇది కరెక్ట్. కంపల్సరీ ఒక BIS ఆథరైజ్డ్ హాల్ మార్క్ టెస్టింగ్ సెంటర్కి పంపించి హాల్ మార్క్ కూడా చెప్పాలి, సార్ ఇది హాల్ మార్క్లో సిల్వర్ అని వచ్చింది అని. అప్పటిదాకా మన మానవుడి కంటి చూపుతో ఇది సిల్వర్ అని చెప్పే పరిస్థితి లేదు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఉంది, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వలేదు సార్. ఎప్పుడైతే గోల్డ్ ప్రైజింగ్ పెరుగుతుందో ఎప్పుడు మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూస్తాం. ఆల్టర్నేట్ ఆప్షన్స్లో లేటెస్ట్ టెక్నాలజీలో మనం 3D డిజైనింగ్లో పాటు ఇదే గోల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 తులాలు ఉందనుకోండి సార్, 50 లక్షల పాటు అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు తులాల్లో లెక్కిస్తారా ఎట్లాంటి హారం? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సార్, వెయిట్ బేస్డ్ చేసి కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయకుండా పీస్ కాస్ట్ లెక్క పెట్టాం. ఎందుకు అంటే దాంట్లో 65% సిల్వర్ ఉంటుంది సార్, 15% వచ్చేసి 25%, 65%. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాముల ఐటమ్ తీసుకున్నాం మనం, దాంట్లో 60 నుంచి 65% స్టోన్ ఐటమ్ ఉంటే 65% సిల్వర్ వెయిట్ ఉంటుంది. ఒక 15 నుంచి 25% స్టడ్డింగ్ ఉంటుంది సార్, మొత్తం స్టోన్స్ బీడ్స్ ఉంటాయి. ఒక 8 to 10% వచ్చేసి బీడ్స్ ఉంటాయి సార్, ఒక 5 to 10% కుందన్ ఉంటుంది. సో ఆల్ టుగెదర్ 100 గ్రామ్స్ ఐటెంలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రింగులు ఇది తీసుకుంటున్నాం సార్, దీంట్లో 95% సిల్వరే ఉంటుంది, 98% సిల్వరే ఉంది, ఇది సిల్వరే ఉంది. పైన గోల్డ్ ప్లేటెడ్, ఇదంతా 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటింగ్ అంతే. సో ఇప్పుడు మన బేస్ మెటల్ని సిల్వర్ వాడాం సార్. టెక్నాలజీ అంతా గోల్డ్ వాడే కంటే కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్. సో ఇప్పుడు గోల్డ్లో కూడా మనకు తయారీకి అయ్యే ఛార్జెస్ ఎక్కువ, డిజైన్ని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. సో సిల్వర్లో కూడా మనకి డిజైన్ని బట్టి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్కలాగా డిజైన్ చేసి పెట్టాం. సో దానికి బ్రేకప్ కావాలంటే కూడా మేము బ్రేకప్ ఇస్తాం, కానీ అమ్మేటప్పుడు మటుకు పీస్ కాస్ట్లకే అమ్ముతున్నాం సార్. ఎందుకు అంటే దీనికే మేకింగ్, దీనికే వేస్టేజ్, దీనికి స్టోన్ కాస్ట్ అంటే ఆ బ్రేకప్ కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోద్ది. గోల్డ్లో ఎటు గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ మీద విడివిడిగా చేసి అమ్ముతాం. ఎందుకు అంటే హై వాల్యూ కాబట్టి. దీంట్లో గోల్డ్ సిల్వర్ వాల్యూ 250 రూపాయలు. సో దానికి పర్సంటేజ్ లెక్క క్యాలిక్యులేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్లో గ్రామ్ 16,000 సార్, 10% అంటే మీకు 1 గ్రాముకి 10% పడిందంటే మీకు 1,600 రూపాయల వరకు గ్రాముకి 1,600 మేకింగ్ పడుతుంది. సో అక్కడ వర్కౌట్ అవుద్ది. అదే వర్కర్తో ఇదే సిల్వర్ చేయించినప్పుడు 10% వాడికి 25 రూపాయలు అవుద్ది, 250 రూపాయలకి వర్కౌట్ అవ్వదు. అర్థమైంది సార్? కరెక్ట్. 250 రూపాయలు గ్రామ్ సార్, అక్కడ 16,000 గ్రాము. 10% గోల్డ్లో వేస్టేజ్ తీసుకున్నాడంటే 1,600 రూపాయలు పర్ గ్రామ్ వెళ్తుంది, అక్కడ వర్కౌట్ అవుద్ది. ఇక్కడ 250 రూపాయలకి 10% అంటే 25 రూపాయలు. 25 రూపాయలతో వాడు చేయలేడు, ఎందుకంటే గోల్డ్ చేసే వర్కరే సిల్వర్ను కూడా తయారు చేస్తాడు. వాడికి మేము ఏం చేసామంటే వాడి నైపుణ్యం ఒకటే. సో ఆర్టిస్ట్ అనేవాడు గోడ మీద వేసిన, పేపర్ మీద వేసిన, వాడు ఆర్టిస్ట్ అనేది కళ. సో కింద మెటీరియల్ని బట్టి ఇలాగే అతని కళ అదే, అతని నైపుణ్యం అదే. అక్కడ ఎన్ని రోజులు అయితే పడుతుందో 25 రోజులు ఐటమ్ చేయడానికి ఇక్కడ కూడా 25 రోజులు పడుతుంది. సో ఈ 25 రోజుల్లో ఎంత అయితే ఐటమ్కి ఖర్చు అవుతుందో అంత. అందుకే దీన్ని కన్ఫ్యూజ్ చేయకుండా పీస్ కాస్ట్ లెక్క మొత్తం పెట్టేసి పీస్ కాస్ట్. సో ఇప్పుడు మీరు రీసెంట్ వెడ్డింగ్స్లో చూస్తే అన్ని విజయ్ దేవరకొండ వెడ్డింగ్లో ఇవన్నీ ఇలాంటివి అడ్వాన్స్ పెట్టుకున్నాం.
సో ఇప్పుడు మన తేజ గారితో కూడా ఒక షూట్ చేసాం. ఇది వడ్డానమా? ఇది వడ్డానం సార్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వడ్డానం ఎక్కువ గోల్డ్ ఉండాలి, స్టోన్ తక్కువ ఉండాలి. కొంచెం మెన్స్ కూడా పెడుతున్నారు ఇప్పుడు వెడ్డింగ్స్లో, అబ్బాయిలు కూడా పెడుతున్నారు. తేజ సజ్జ గారితో షూట్ చేసినప్పుడు ఈ వడ్డానం చేసాం అనమాట. సో మా బ్రాండ్ అంబాసిడర్ తేజ సజ్జ గారు సార్. దీనికి ఆయన కూడా ఓటమి లేని హీరో. సో మా ఓన్లీ ఉద్దేశం ఏంటంటే సార్, సోషల్ స్టిగ్మా ఉంది. సిల్వర్ అంటే మేము ఇప్పటిదాకా కొనుక్కున్నాయన్నీ సిల్వర్ అనుకుంటారేమో, నా పాత నగలన్నీ కూడా సిల్వరే అనుకుంటారేమో. అస్సలు సోషల్ స్టిగ్మా అవసరం లేదు సార్. మీరు హ్యాపీగా ఐటమ్స్ని నమ్మకంగా గర్వంగా పెట్టుకోవచ్చు. ఇది ఎవరైనా సరే సిల్వర్ అని గుర్తుపెడితే మీకు ఐటమ్ ఏ రోజైనా ఫ్రీగా ఇస్తాను. అంతే. నేను అంటే మీరు గోల్డ్ షాప్కి తీసుకెళ్ళండి, ఇది సిల్వరా గోల్డ్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసిన సార్, బాగా డీప్గా చూసే వాళ్ళకే 99% అర్థం కాదు. బీయింగ్ ఏ జ్యువెలర్ నేను చెప్తున్నాను. సో ఎవరైనా సరే కాన్ఫిడెన్స్ అంటే కొనాలని అందరికీ ఉంది సార్, కానీ పబ్లిక్లో కనబడితే నా దగ్గర ఇప్పటిదాకా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా గోల్డ్ కాదనుకుంటారేమో అని ఒక చిన్న ఇది ఉంది. సో అది ఏం అవసరం లేదు సార్. మీరు రండి, చక్కగా షాపింగ్ చేసుకోండి. యూ హ్యావ్ ఏ ప్రైవేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అట్ వారాహి సిల్క్స్లో పెట్టాము మేము. ఇంకా ఇది సో నాకు ఇప్పటిదాకా వస్తున్నాయి అన్నీ కూడా. సార్ నేను కొంటాను, నా ఫోటోలు ఎక్కడ చూపించద్దు, నా వీడియోలు ఎక్కడ తీసుకోవద్దు, నాకు కావాలి ఐటము. పెద్ద వాళ్ళు సార్, కొన్ని పేర్లు చెప్పకూడదు, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఫ్లైట్స్లో కంట్రీస్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఈ డాక్యుమెంటేషను అంటే ఈ జ్యువెలరీ డాక్యుమెంటేషను, మన అథారిటీస్ యొక్క కాంప్లియన్సెస్ చూడకుండా సో రకరకాల జ్యువెలరీ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసేసుకొని మన దగ్గర తీసుకుంటున్నారు. అంటే మేజర్గా ఎలా అంటే సార్, ఇప్పుడు డైమండ్ ఉంది, హారము నెక్లెస్ మీకు ఇక్కడ చూపిస్తాను. డైమండ్ ఉంది సార్. ఇప్పుడు హారం డైమండ్లో కొనుక్కుంటున్నారు, చౌకర్ డైమండ్లో కొనుక్కుంటున్నారు. వడ్డానం వచ్చేసరికల్లా మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు. చాలా బాగున్నాయండి, హారము అంతా ఇవన్నీ ఒకసారి ఐటమ్ డైమండ్స్. ఇంకా సార్ చెప్పాను కదా ఐటమ్ రాయలసీమలో జొన్నగిరి దగ్గర డైమండ్ ఉన్నట్ట. సో మీకు ఈ ఐటమ్ చూస్తే సార్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, హారము డైమండ్ షాప్లో కొనుక్కొని వస్తున్నారు, చౌకర్ కొనుక్కొని వస్తున్నారు, జడ వడ్డానం ఇవన్నీ మళ్ళీ మన దగ్గరే. ఎందుకు అంటే సార్, బడ్జెట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది. అంతకుముందు 10 లక్షలు పెడితే మనకి 5 లక్షల రూపాయలు బిస్కెట్ ఉండేది సార్, 100 గ్రామ్స్. 10 లక్షలు పెడితే 200 గ్రాములు మంచిగా వచ్చేది. ఈరోజు 16 లక్షలకి వాళ్ళకి పెళ్ళికి 20 తులాల బంగారం అంటే 50 లక్షలు బడ్జెట్ ఇచ్చిన ఇదొక్కటి, దీంట్లో చిన్న సైజు ఒకటి వస్తుంది. ఏం డైమండ్స్ అండి? సో ఇవి డైమండ్స్ కంటే మంచివి సార్ లుక్లో. అంటే మా ఒక్క ఉద్దేశం ఒకటే సార్, స్పెండ్ లెస్, ఎంజాయ్ మోర్, కమ్ బ్యాక్, రిటర్న్ ఇవ్వండి, మళ్ళీ మీకు 60% బైబ్యాక్ వాల్యూ. ఎక్కువ ఖర్చు చేయండి, ఎక్కువ ఆనందించండి. సో మీకు నెలకి ఐటమ్ మార్చుకోండి. కరెక్ట్. ఇది సార్ ఇప్పుడు ఇది వడ్డనం. ఇప్పుడు మీరు అన్నారు ఒక్కటి చిన్న సబ్మిషన్, ఇక్కడ నెల ఐటమ్ మార్చుకోండి అంటారు. ఎలా అసలుకి ఇప్పుడు నేను గోల్డ్ కొంటేగిన ఈ రోజు 1,00,000 రూపాయల తులంతో కొంటా, నేను ఓ నెల తర్వాత వెళ్ళినప్పుడు 1,20,000తో ఉంటే సేమ్ రేటు 916 హాల్మార్క్ అయితే ఆ రోజు రేట్ ప్రకారం వాడు తీసుకుంటాడు. దాంట్లో తరుగు అదంతా నాది మైనస్ చేసి తీసుకుంటే మళ్ళీ నేను వేరేది ఆహారం తీసుకుంటే దీంతో మైనస్ చేసి మిగతా నేను కట్టించాలి. మీ దగ్గర అలాంటిది బైబ్యాక్ అన్నప్పుడు ఎలా వస్తుంది? సో నేను అందుకే ఈ కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, అక్కడ గ్రామ్ హై వాల్యూ కాబట్టి పర్సంటేజ్ లెక్క వర్క్ అయింది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి హారం కొన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హారమే 1,25,000 ఉంది. హారం ఎంత ఉంది ఓపెన్ చెప్పండి. ఇది ఈ హారం వచ్చేసి దీని ట్యాగ్ సార్ ఇది వచ్చేసి 2,00,000 రూపాయలు ఉంది సార్. 2 లక్షలు ఎంత ఉంది సార్? ఈ చౌకర్ వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంది సార్. ఎంత ఉంది? 2 లక్షలు ఉంది సార్. 5 లక్షలు ఒళ్ళంతా మెరిసిపోతుంది. ఈ 5 లక్షల్లో ఇంకా ఇది ఎంఆర్పి ప్రైస్ సార్. దీంట్లో ఈరోజు అక్షయ తృతీయ ఆఫర్ ఎగ్జాంపుల్ మీకు 20% డిస్కౌంట్ ఉంది, ప్లస్ గోల్డ్ కాయిన్ ఉంది. అంటే 4,00,000 రూపాయలకి మీకు టోటల్ సెట్ వస్తుంది. ఈ 4,00,000 రూపాయలు మీరు వెనక్కి తీసుకొస్తే 2,50,000 రూపాయలు మీకు రిటర్న్ ఇస్తాం. గోల్డ్ కాయిన్ అంటే బంగారం? గోల్డ్ కాయిన్ అంటే బంగారం సిల్వర్ లో లేదు, అది ప్యూర్ గోల్డ్ కాయిన్. 999 గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం సార్. దాని మీద మళ్ళీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. సో ఇది 2.5 లక్షకి మీరు ఫుల్ సెట్ ఎంజాయ్ చేసి మీరు రిటర్న్ ఇస్తే 2.5 లక్షలు డబ్బులు వస్తాయి సార్. అయితే ఇక్కడ చిన్న సబ్మిషన్ సార్, ఏదైతే ఇప్పుడు గోల్డ్లో ఉంది ఇదే సెట్ తీసుకోవాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. సో రిటర్న్ ఇచ్చినప్పుడు మరి సహజంగా మరి మేకింగ్ వేస్టేజ్ అనేది వాళ్ళకి షాప్ వాళ్ళకి రాదు కాబట్టి అది పోతుంది. సో దాంట్లో ఒక 25% అమౌంట్ అంటే మేకింగ్ వేస్టేజ్లో స్పెండ్ చేసే అమౌంట్లో ఒక 25% స్పెండ్ చేస్తే మనకు ఫుల్ సెట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 5 లక్షలు పెట్టి ఇది కొంటానండి, ఒక 6 నెలలకు సంవత్సరానికి నేను వచ్చి మీకు ఎన్నికి ఇస్తా. ఇది నా 5 లక్షలకు మీకు ఎంత ఇస్తారు? 2.5 లక్షలు మీకు ఇప్పుడు 4 లక్షలు సార్. ఇది 4 లక్షలకు మీకు 2.5 లక్షలు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఇలా మెన్షన్ చేసి ఇస్తారు మీకు బైబ్యాక్ పాలసీ క్లియర్ గా బిల్ మీద మీరు ఎప్పుడు రిటర్న్ చేసినా ఇంత అమౌంట్ మీరు అడగచ్చు, మణిదీప్ గారు మరి 60 ఎందుకు ఇస్తున్నారు, మిగతా 40 ఏమైతుంది
మీరు అడగచ్చు. సో ఇది చేసినందుకు ఆ వర్కర్కి ఇచ్చే కూలీ తరుగు గోల్డ్లోనూ రాదు, సిల్వర్లోనూ రాదు. నేను ఇందాక కూడా అదే చెప్పాను, గోల్డ్లో రాదు. కానీ అక్కడ హై వాల్యూ ఉండటం వల్ల ఎక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ అనేది కస్టమర్కి పాకెట్కి చిల్లు పడుతుంది. ఇక్కడ తక్కువ ఉండటం వల్ల పెద్ద డిఫరెన్స్ రాదు. సో దీంట్లో ఈ స్టోన్స్ అన్ని ఒక సెట్టింగ్ అయిపోతే నాకు పనికిరావు సార్, నేను తీసేయాల్సిందే. ఇన్ కేస్ కస్టమర్ ఇప్పుడు ఈ 40%లో 15% 20% బీడ్స్ స్టోన్ కాస్ట్ ఉంటుంది, 10% 5 to 10% పాలిష్ ఛార్జెస్ ఉంటాయి, 5 to 10%, 10 to 15% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ 40% మీరు అడగచ్చు, మణిదీప్ గారు మీరు కొనేటప్పుడే 100 తీసుకుంటున్నారు, రిటర్న్ ఇచ్చేటప్పుడు 60 అంటున్నారు, మరి 40% ఏంటి మీ లాభమా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు. సార్ లాభం అంటే 100% లాభం, వ్యాపారం లాభంకే చేస్తారు, లాభసాటిగా ఉంటేనే చేస్తారు. కానీ ఏదైతే ఈ స్టోన్స్ ఉన్నాయో సార్, గోల్డ్ జ్యువెలరీలో ఏదైతే వాడతామో అలాంటి సెమీ ప్రీషియస్ స్టోన్స్నే వాడాం. ముత్యాలు వాడినట్టున్నారు దీనికి. ఇవన్నీ ముత్యాలే సార్. ఇప్పుడు మంచి ముత్యాల అవి సార్, దీంట్లో ఎంత పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనకి క్యారెట్ 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి క్యారెట్ 2000 రూపాయల దాకా ఉంది. సో ఈ జ్యువెలరీకి ఎంత అవసరం అంతే చేసాం. అంటే పావలా కోడికి ముప్పావలా దిష్టి తీయకుండా దీనికి ఎంతవరకు అవసరమో. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఈ స్టోన్స్ కానీ ఇవన్నీ న్యాచురల్ వాడాం సార్. అంటే ఈ 40%లో 15% స్టోన్ కాస్ట్ ఉంటుంది, 15% 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది, ఒక 15% మొత్తం మేకింగ్ లేబర్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ 40%ని అలా డివైడ్ చేసాం. చాలామంది అదే సార్, మీ దగ్గర 100 రూపాయలకు మీరు కొంటే 40 రూపాయలు మీరు కట్ చేసి మాకు 60 వెనక్కిస్తున్నారు ఎందుకు అంటున్నారు. ఎందుకు సార్? సో దీంట్లో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, అదే దాంట్లో వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, స్టోన్ కాస్ట్ ఉంటాయి, బీడ్స్ కాస్ట్ ఉంటాయి, అన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి. చిన్న సబ్మిషన్ ఇక్కడ, నేను గోల్డ్ వాపస్ ఇస్తా, వేరే గోల్డ్ తీసుకుంటా, ఆ గోల్డ్ను కరిగించి హీట్ చేసి కరిగించి ముద్ద చేసి ఇంకొక వాళ్ళు అప్పుడు ఏదైతే వస్తుందో దానికే ఇస్తారు, ఆ వెయిటేజ్ వస్తుంది. ఇది నేను వెనక్కి ఇస్తే మీకు మీరేం చేస్తారు దీన్ని? అసలు మీరు ఈ ఐటమ్తో ఇచ్చినప్పుడు వెయిట్తో సంబంధం లేదు సార్. మీరు ఏదైతే బార్ కోడ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ విత్ హారంకి పెండెంట్ ఉంది, ఈ పెండెంట్ ఊడిపోయి తెస్తే దీని వెయిట్ మైనస్ చేసి తెస్తాను తప్ప దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొస్తే 1,00,000 రూపాయలకి మీరు కొంటే 60,000 రూపాయలు క్యాష్ వెనక్కిస్తాం. ఎస్. ఇక ఇంత మంచి ఆఫర్ కదా ఇది. ఇప్పుడు మనం తీసుకున్న బైబ్యాక్ ఉందన్నమాట. అంటే మనకు బైబ్యాక్ పాలసీలోనే మెన్షన్ చేస్తున్నారు మణిదీప్ గారు, మీరు ఈ హారం ఎంత పెట్టుకుంటున్నారు ఈరోజు, మీరు ఎప్పుడు వెనక్కి ఇచ్చినా, అంటే ఈరోజు తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఎప్పుడు వెనక్కి ఇచ్చినా కూడా బైబ్యాక్ కింద ఇంత అమౌంట్ మీకు వెనక్కి ఇస్తామని బయట డాక్యుమెంటరీ అంటే రికార్డెడ్గా విత్ ఇన్వాయిస్ బ్యాక్ సైడ్ ఇన్వాయిస్ మొత్తం కూడా. ఇది చాలా మంచి. సో ఇప్పుడు ఇది కూడా సార్ ఇంక్లూడింగ్ జిఎస్టీ, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మీకు వస్తుంది. సో మా ఉద్దేశంలో ఒకటే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీరు చూస్తే ఒక పెట్రోల్ కారు ఉంటుంది, ఒక ఈవీ బైక్ కూడా ఉంటుంది. కరెక్ట్. ఎందుకు అంటే పెట్రోల్కి ఈవీకి ఎప్పుడు టఫ్ కాంపిటీషన్. అలాగే గోల్డ్ సిల్వర్ కంపారిజన్ అని నేను చెప్పను. ఇది చౌకర్, మీరు మీ దగ్గర 20 లక్షల బడ్జెట్ ఉంది, 20 లక్షల బడ్జెట్తో మీరు ఒక చౌకర్ కొనుక్కున్నారు, ఇంకొక 15 లక్షల బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ హారం కొనాల్సిన బడ్జెట్ అవసరం లేదు. చౌకర్ అయితే మీకు డైమండ్లో ఎలా ఉంటుందో అలాగే దానికి ధీటుగా అంతకంటే ఎక్కువ మెరుగుతో మీకు హారం ఉంది. సో ఇది ఒరిజినల్, మీరు హ్యాపీ. ఇది మీకు యాడ్ ఆన్, ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్. సో మీకున్న ఈరోజు బడ్జెట్తో ఎంత బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫాదర్ మీ పెళ్ళికి 25 లక్షలు బడ్జెట్ ఇచ్చారు, 23 లక్షల రూపాయలు మీరు చక్కగా బంగారం కొనుక్కోండి, 23 లక్షలు. ఆ 2 లక్షలతో మీకు నచ్చిన వేరే ఆర్నమెంట్ వడ్డానం తీసుకోండి, హ్యాపీ కదా. చౌకర్ కొనుక్కోవడానికి వచ్చారు, చౌకర్లో ఒక 2 క్యారెట్లు తక్కువ ఉన్నది కొనుక్కోండి డైమండ్లో, ఆ 2 క్యారెట్లు 2 లక్షలు ఇటు పెట్టుకుంటే మీకు చౌకర్ వచ్చింది, గోల్డ్ కొన్నామనే ఫీలింగ్ ఉంది, వడ్డానం మన దగ్గర 2 లక్షల్లో వస్తుంది, మరి ఇప్పుడున్న ఆఫర్స్తో ఇంకా తక్కువ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే బడ్జెట్లో 90% మీరు గోల్డ్కి స్పెండ్ చేయండి. మీ పెళ్ళికి 20 తులాలు ఇచ్చారు, 19 తులాలు గోల్డ్ మీద స్పెండ్ చేయండి. 1 తులం మీ బడ్జెట్ సిల్వర్ జ్యువెలరీ మీద పెట్టుకోండి. దేని మీద పెట్టుకోవాలి? హ్యాపీగా వడ్డానం కొనుక్కోండి. గోల్డ్లో కొంటే వడ్డానం మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాడతాం, ఆ ఒక్కసారి వాడేదానికి సంవత్సరం మొత్తం బడ్జెట్ పెట్టలేం కదా. సో నేనేం చెప్తున్నానంటే గోల్డ్ కొనేవాళ్ళు చక్కగా గోల్డ్ కొనుక్కోనే, అది ఎప్పుడు భవిష్యత్తుకి ఒక భరోసానే. ఇప్పుడు గోల్డ్లో కాకుండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు జడ కొనుక్కోవాలి. ఆ జడ ఎంత ఉందండి సార్? ఈ జడ 2 లక్షలు సార్. ఇప్పుడు నాకు తెలిసి ఆ జడ ఇప్పుడు గోల్డ్లో కొంటే 20 లక్షలు అవుతుందండి. సారీ సార్, 50 నుంచి 70 లక్షల మధ్యలో అవుద్ది. అవునా? క్యారెట్ కలర్ క్లారిటీ డైమండ్స్లో కట్ కలర్ క్లారిటీ ఉంటుంది సార్. ఈఎఫ్ కలర్ డైమండ్స్తో ఇది ఒక 20 క్యారెట్స్ ఉంటుంది సార్ డైమండ్, ఒక 20 తులాలు బంగారం ఉంటుంది, 60-70 లక్షలు అవుద్ది. నేనేం చెప్తున్నానంటే 60-70 లక్షలు నిజంగా బడ్జెట్ ఉంటే మొత్తం గోల్డ్ జ్యువెలరీలో డైమండ్ జ్యువెలరీ కొనుక్కోండి, జడ మన దగ్గర కొనుక్కోండి. సో మొత్తం సెట్లు తీసుకుంటే హ్యాపీ. యాజ్ ఎ జ్యువెలర్ నేను ఎప్పుడు ఆనందమే. కానీ ఒకవేళ మీరు గోల్డ్ షాపింగ్కి వెళ్ళదలుచుకుంటే, మీరు ఈ సంవత్సరం 2026లో కనుక మీ పెళ్లి కనుక చేసుకోబోతుంటే, ఒక్కసారి మీ ఫాదర్ 25 లక్షలు బడ్జెట్ ఇస్తే 23 లక్షలు మీరు చక్కగా బంగారంలో మీకు నచ్చిన ఐటమ్ కొనుక్కోండి. ఒక 2 లక్షలు వడ్డానాలు అయితే మటుకు మేము చాలా స్పెషలిస్ట్ సార్. బయట మమ్మల్ని అందరూ అనేది ఏంటంటే వడ్డానం స్పెషలిస్ట్, జడలు, వడ్డానాలు. సో నేను ఇక్కడ ఏదో చెవుకమ్మలు, చైన్లు చక్కగా బంగారంలో కొనుక్కోండి. పెద్ద ఐటమ్ ఉంటుంది కదా, ఫాదర్కి హ్యాపీ,
పేరెంట్స్కి హ్యాపీ. మిమ్మల్ని దగ్గరకు వచ్చి పట్టుకొని చూసినా ఎవరైనా కనిపెడితే నాకు తెచ్చి ఇచ్చేసేయండి ఐటమ్. మనది బంగారం కాదు అని చెప్పి నాకు చెప్పారు, తెచ్చి ఇచ్చేసేయండి. చాలా గట్టిగా చెప్తున్నారు, మీరు బాగా నోట్ చేసి పెట్టుకోండి, రాసుకో సాంబా అన్నట్టుగా రాసుకోండి. ఇది బంగారం కాదు అని ఎవరన్నా అంటే వెంటనే తెచ్చి ఎన్నికి ఇచ్చేయండి. ఫుల్ అమౌంట్ ఎన్నికి, మీకు ఫుల్ అమౌంట్ నేను చెప్తున్నాను, ఫుల్ అమౌంట్ ఎన్నిపిస్తాను ఎన్నికి. సో సార్ 100% ఫుల్ అమౌంట్. దీన్ని ఎంత ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం అంటే, నేను కస్టమర్స్ ఒకటే చెప్తున్నానండి, మీరు హ్యాపీగా ప్రౌడ్గా చాలా గర్వంగా మీరు చెప్పండి డైమండ్ ఇది గోల్డ్. సో నా ఉద్దేశంలో ఒకటే అండి, మీరు ఎంత హ్యాపీగా తీసుకెళ్తే అంత మీ ఫ్యామిలీ హ్యాపీ, మీకు సెక్యూరిటీ, ఎంత పీస్ ఆఫ్ మైండ్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సార్, ఓన్లీ పెద్ద పెద్ద బ్రైడల్ జ్యువెలరీనే ఉంటుంది కదా, సో మిగతా చిన్న ఏమైనా ఉంటాయని. ఇప్పుడు పబ్బులకి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్స్లో వర్కింగ్ డాక్టర్స్, లేకపోతే టీచర్స్, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎనీబడి చిన్న చిన్న వాటికి కూడా ఇలా చిన్న పెండెంట్స్, చైన్స్ ఇలా రకరకాలు. అంటే యూత్ కూడా ఇప్పుడు చిన్న డ్రెస్సులు వేసుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ కూడా హ్యాపీగా చిన్న ఐటమ్ సార్. దీనివల్ల ఏంటంటే చూడండి సార్, బ్రేస్లెట్ సూపర్. సో ఇవన్నీ కూడా గోల్డ్ ఎంత పడుతుందండి? 10,000 రూపాయలు సార్. 10,000 రూపాయలు. మళ్ళీ గోల్డ్లో తీసుకోవాలంటే నాకు తెలిసి ఈ రోజు రేట్లో 3 నుంచి 4 లక్షల మధ్యలో. 4 లక్షలు. ఇది చూడండి సార్, రింగ్. ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు, పాపకి గోల్డ్ పెట్టి పంపించాలంటే అక్కడ ఉన్న మనకి టెన్షన్స్కి భయం, వీళ్ళు ఎక్కడ పార్ట్ టైం చేసుకునేటప్పుడు ఎవరు వచ్చి గని పెడతారని భయం. సో అలాంటప్పుడు చక్కగా ఈ ఆర్నమెంట్స్ ఇప్పుడు యూఎస్లో మంచి ట్రెండ్ సార్ ఇవి. ఓకే. సో చాలా స్టైలిష్గా, ఇన్నోవేటివ్గా, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ 24 carats గోల్డ్ ప్లేటింగ్ కూడా అందరూ చేసే నార్మల్ ప్లేటింగ్కి ఇప్పుడు మనం తీసుకొచ్చేదానికి చాలా డిఫరెన్స్ తీసుకొచ్చాం సార్. ఏంటి తేడా మీకు? ఇది ఇప్పుడు మార్కెట్లో చాలా మంది తీసుకొచ్చారు వీటిని, కానీ మీ ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎంత గోల్డ్ షాప్ తీసుకెళ్ళినా, ఎంత టెస్టింగ్కి తీసుకెళ్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా దాని యొక్క పాలిష్ని ఒక ఫార్ములాతో కస్టమైజ్ చేసాం సార్. ఇప్పుడు ఏదైతే దాన్ని అంటే సిల్వర్ మీద మేకప్ ఏదైతే ఉంటుందో తెలుగులో చెప్పాలంటే, ఆ యొక్క పాలిష్ని రకరకాల R&Ds చేసి బెస్ట్ జ్యువెలరీని మీకు తీసుకొచ్చాం సార్. ఇప్పుడు మీకు రీసెంట్గా మన తమిళనాడులో ఫేమస్ అయిన ఒక జ్యువెలరీ చూపిస్తాను సార్. ఇది ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సార్, ఇదా టెంపుల్ జ్యువెలరీ అంటాము. ఇది గోల్డ్లో 2 కోట్ల రూపాయల నుంచి 1.5 కోటి నుంచి 2 కోట్లు అవుతుంది సార్. ఇది 400 నుంచి 500 గ్రాములు ఉంటుంది టెంపుల్ జ్యువెలరీ. సో దీనికి ఒక బ్రాండ్కి గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది సార్ చెన్నైలో. సో ఆ బ్రాండ్ పేరు అప్రస్తుతం, కానీ దానికి గిన్నిస్ రికార్డు వచ్చిందనమాట. 400 నుంచి 450 గ్రాములు ఉంటుంది సార్. 500 గ్రాములు అంటే 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో ఉంటుంది ఈ ఐటమ్. సో ఇది చాలామంది వర్క్ని ఎంజాయ్ చేస్తారు సార్. సో ఇవి వచ్చేసి కొరల్స్ సార్. మీరు చూస్తే ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీలో ఏదైతే జ్యువెలరీలో వాడే బీడ్స్ ఉంటాయో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ బీడ్సే వాడాం, అలాంటి టైప్ ఆఫ్ ఇవే వాడాం. సో వర్క్మెన్షిప్ చూడండి సార్, ఇక్కడ టెంపుల్ కావచ్చు, టెంపుల్ మీద ఉండే ఆర్కిటెక్చర్ కావచ్చు, మీ చేత్తు మీరు చూడండి క్లోజప్లో. సో ఇక్కడ సైడ్స్ కూడా ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా. సో 1 గ్రామ్ గోల్డ్ అని వస్తుంది కదా, 1 గ్రామ్ గోల్డ్కి దీనికి తేడా ఏంటి? 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు చాలా పుట్టగొడుగులా వెలిసిపోయి షాప్స్. సింపుల్ సార్, ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రీషియస్ మెటల్స్. ఓకే, అది ప్రీషియస్ మెటల్ కాదు. ఓకే. సో ఏదైనా మనం ఒక అథెంటిసిటీ వేసుకున్నామంటే ఒక ఫీలింగ్ ఉండాలి. సో దీనికి మనం వాడే టెక్నాలజీ వల్ల మనకి స్కిన్ సిల్వర్ అనేది మనం ధరిస్తాం కదా సార్, పిల్లలకు పట్టీల రూపంలోనే ఇంకో రూపం. సో సిల్వర్కి స్కిన్ డ్యామేజ్ అవ్వదు, కరెక్ట్. గోల్డ్కి స్కిన్ డ్యామేజ్ అవ్వదు. ఈ 1 గ్రామ్ వీటికి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అండ్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఎస్ ఎ ప్రీషియస్ మెటల్. దానికి అప్రిషియేషన్ ఉండదు, దానికి బైబ్యాక్ ఉండదు, బ్యాంక్లో తాకట్టు పెట్టలేము. సో ఇప్పుడు ఆర్బీఐ కూడా దీనికి గైడ్ లైన్స్ తీసుకొచ్చి రిటర్న్స్తో సహా అన్ని ప్లాన్ చేస్తున్నారు సార్. ఈ హారం కూడా చాలా బాగుందండి. ఎస్ సార్, అన్నపూర్ణేశ్వరి సార్, చాలా అద్భుతంగా ఉందండి. సో ఇది ఎంత పడవచ్చు అండి? ఇది ఈ హారం చెప్తాను సార్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూడండి సార్, ఎంత స్టోన్స్ ఉన్నాయి, ఎంత బీడ్స్ ఉన్నాయి. సో ఇలాంటి జ్యువెలరీ కొత్తగా వేసుకోవాలనే జ్యువెలరీని వీటిల్లో కొనుక్కోవడం వల్ల మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. గోల్డ్లో మీకు బడ్జెట్స్ ఉంటే 100% హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఆల్మోస్ట్ 2.5 లక్షలు పడుతుంది సార్. 2.5 lakhs పడుతుంది. 30 తులాస్ ఉంది. మినిమం 50 నుంచి 60 లక్షలు ఉంటుంది మనకి గోల్డ్లో. 50-60 lakhs కూడా బైబ్యాక్ ఉంది దీనికి. ప్లస్ ఇప్పుడు దీని మీద మళ్ళీ డిస్కౌంట్ ఉంది 20%. అక్షయ తృతీయ ఆఫర్ ఉంది, మళ్ళీ గోల్డ్ కాయిన్ ఉంది. ఎన్ని ఆఫర్లు అండి, ఎన్ని ఆఫర్లు. మీరు చెప్పారనమాట కొన్ని 1 గ్రామ్ గోల్డ్ గురించి చెప్పారండి, స్కిన్ పాడవుతుంది. ఇదే ఒక సిల్వరు మనము ఒంటి మీద వేసుకుంటే వాటర్ ఎక్కువ తగిలినా
ఎయిర్కి ఎక్కువ వెళ్ళినా, గాలి ఎక్కువ తగిలినా, మన స్వెట్ తగిలినా కూడా అది నల్లగా అయిపోతుంది. మరి ఇది సిల్వర్ కదా, సో ఇప్పుడు ఇది ఎలా మనం ఒంటి మీద ధరిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి? మీకు ఇంతకు ముందు జెంజీస్ డైలీ వేర్ వేసుకోవచ్చు అని చూపించాను సార్. అది మీకు గోల్డ్ లో పాలిష్ చేయలేదు. మీరు చూస్తే మీరు ఒక బ్రేస్లెట్ చూపించారు ఇప్పుడు, ఆ బ్రేస్లెట్ గోల్డ్ పాలిష్ లో లేదు, సిల్వర్ పాలిష్ లోనే ఉంది, స్టైల్ గా ఉంది. సో అది డైరెక్ట్ గా రోజు పెట్టుకునేది, ఇది రోజు పెట్టుకునేది కాదు, నల్లకి కాదు. ఎందుకంటే అది పాలిష్ సిల్వర్ లోనే పాలిష్ చేసాం తప్ప దాని గోల్డ్ రంగు పూయల. మేము వైట్ లోనే చూపించాం, అది వైట్ పాలిష్ లోనే రోడియం పాలిష్ చేసి చూపించాం. సో అది మీరు డైలీ వేసుకునేప్పుడు. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి సార్, డైలీ వేర్ కేటగిరీ అండ్ అకేషనల్ కేటగిరీ. సో ఇప్పుడు ఇది రోజు వేసుకుంటాం సార్ మనం, ఇది డైలీ చీర మీద. సో ఈ డైలీ వేర్ కానివి ఏదైనా ఉన్నా సరే మనం శారీస్ మీద వేసుకుంటాం, మనం ఏదన్నా డ్రెస్సెస్ మీద శారీస్ మీద వేసుకుంటాం. సో 90% ఇక్కడ స్కిన్ చెమట పట్టినప్పుడు తప్ప దాన్ని కూడా వెంటనే మనం ప్రాపర్ కేర్ తీసుకొని మనం వైప్ చేసుకొని కొంచెం ఫ్రెష్ ఎయిర్కి పెట్టి ఒక 2 minutes ఇప్పుడు ఐటమ్ తీసేసి పక్కన పడేసి లోపల పెట్టేసి టక్ 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 క్లోజ్ చేసుకున్నా మేము ఒక బాక్స్ ఇస్తున్నాం సార్. ఆ బాక్స్లో దీన్ని జస్ట్ వైప్ చేసేసుకొని పెడితే చాలా అద్భుతంగా, జస్ట్ అది ఏంటి అంటే జస్ట్ కేర్ సార్. మన గోల్డ్ కూడా కేర్ తీసుకుంటాం, గోల్డ్లో కూడా అన్కట్ డైమండ్ జ్యువెలరీకి, కుందన్ జ్యువెలరీకి ఎలాంటి కేర్ అయితే తీసుకుంటామో సేమ్ కేర్ దీనికి. జస్ట్ పెట్టేసి ప్యాక్ చేసి లోపల పెట్టే ముందులో ఒక 2 minutes ఫ్యాన్ కింద క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే స్వెట్ ఏదైనా అంటినా కెమికల్ డైరెక్ట్ కాంటాక్ట్ వెళ్తే తప్ప మీకు బాడీ స్ప్రే చేస్తుంటారు. సో ఫస్ట్ మేము గోల్డ్లో కూడా అదే చెప్తాం సార్. ఫస్ట్ మీరు శారీ కట్టుకున్న తర్వాత ఫస్ట్ పెర్ఫ్యూమ్ చేసేసుకున్న తర్వాత మీరు జ్యువెలరీ వేసుకోండి. జ్యువెలరీ వేసేసుకుని పెర్ఫ్యూమ్ కొట్టద్దు. అది గోల్డ్ అయినా, అది సిల్వర్ అయినా, అది ఇంక ఏ మెటల్ అయినా సరే డైరెక్ట్గా. ఎందుకు అంటే ఈ జెమ్ స్టోన్స్ అనేవి రియాక్ట్ అవుతాయి, మెటల్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. సార్ ఒక మహిళ కెమికల్స్ ఇది కొనుక్కెళ్ళి వేసుకున్న తర్వాత పర్ఫ్యూమ్ చేసిందండి, పర్ఫ్యూమ్ వల్ల ఇది డ్యామేజ్ అయింది, అప్పుడు ఏంటి పరిస్థితి సార్? ఒకవేళ డ్యామేజ్ అయినా మనం దాన్ని సిల్వర్ జ్యువెలరీ అనే చెప్పి అమ్ముతున్నాం కాబట్టి మహా అయితే దాని కింద సిల్వర్ కనపడుతుంది. మా దగ్గరికి తీసుకొని వచ్చేస్తే ఇప్పుడు పెళ్లికి ముందు ఎలా అయితే అమ్మాయిలు మేకప్ అయ్యి అద్భుతంగా బయటకు కనపడతారో, దీనికి పెళ్లికి వాళ్ళకి కావాల్సిన 3 గంటలు రెడీ అవుతారు వాళ్ళు. మాకు ఒక రోజు ఇస్తే దీన్ని మళ్ళీ అద్భుతంగా మీకు యాజ్ ఇట్ ఈస్గా కొత్త ఐటమ్ లాగా రెడీ చేసి ఇస్తాం, అంతే, ఏం లేదు సార్. దీంట్లో మెటల్ అంతా కూడా మీరు పట్టుకొని ఫీల్ అయ్యేదంతా సిల్వరే. దాని మీద మేకప్ ఈ 24 carats గోల్డ్ ప్లేటింగ్. ఆ మేకప్కి ఇచ్చే టైం మాకు ఇచ్చేస్తే మళ్ళీ మేకప్ చేసి ఇస్తాం. సో మీకు 1-2 సర్వీసెస్ ఫ్రీగా చేస్తాం కొత్త కాబట్టి. రన్నింగ్లో ఏమైందంటే అదే పనిగా మనం ఫ్రీగా చేయలేం కాబట్టి గ్రాముకు 15-20 రూపాయలు ఛార్జ్ చేసి మనం మళ్ళీ రీపాలిష్ చేస్తాం. ఎన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తారు సార్? ఇప్పటికైతే అటు పాలసీ ఏం లేదు. కస్టమర్ రియల్ జెన్యూన్ అకార్డింగ్ టు 1-to-1 కూర్చుని 1-to-1 ప్రకారం మనం ప్లే చేస్తున్నాం. సో వన్స్ వాళ్ళకి కావాలి అన్నప్పుడు నిజంగా జెన్యూన్ ప్రాబ్లం అయితే ఫ్రీగా చేసేస్తున్నాం సార్. ఆఫ్టర్ 2 times వీల్ ఛార్జ్ 15 rupees, ఎందుకంటే పార్సిల్ ఛార్జెస్ ఉంటాయి, కారిగర్ ఛార్జెస్ ఉంటాయి. దాని ప్రకారం గ్రాముకు 15-20 రూపాయలు సార్, అంతే. అంతే. ఈ హారం ఒకసారి చూపించండి, చాలా చక్కగా ఉంది ఇది. అసలు మధ్యలో పింక్ స్టోన్స్. సో అదే చెప్పాను సార్ ఇందాక, డైమండ్కి దీటుగా డైమండ్కి తగ్గిపోకుండా ఈ నెక్లెస్ బడ్జెట్ ఉంది సార్ 4 లక్షల్లో. ఇది డైమండ్లో 6-7 లక్షలు అవుతుంది కొనుక్కోండి. హారం ఉంది 30 లక్షలు అవుతుంది, కొనలేరు. అంటే కొనేవాడు కొంటారు సార్, బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకపోతే యూ కెన్ ప్లాన్ దిస్ హ్యాపీలీ. లేదు మీరు ట్రావెలింగ్ ఉంది, ఇప్పుడు రీసెంట్ వెడ్డింగ్స్ అన్నీ కూడా వెరీ క్లియర్గా చెప్పేస్తున్నారు కొనుక్కునేటప్పుడే, మేము ఐటమ్ రిటర్న్ ఇచ్చేస్తాం, మేకింగ్ వేస్టేజ్ జాలిపోయినా పర్లేదు, మళ్ళీ రిటర్న్ తెచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ చెప్పనా సార్ మీకు? ఇది మనం మాట్లాడుకుంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇండియాస్ బూమింగ్ ఇండస్ట్రీ ఇస్ రెంటల్ జ్యువెలరీ. ఓ కరెక్ట్, రెంటల్ జ్యువెలరీ. రెంటల్ డ్రెస్సెస్ ఆల్రెడీ వెచ్చలవిడిగా ఉంది సార్. మనీష్ అంటే ఒక డిజైనర్ లెహంగా తీసుకోవాలంటే ఈరోజు 4-6 లక్షలు 5 లక్షలు ఉన్నాయి. కానీ వెడ్డింగ్లో వాళ్ళు వాడేది ఒకసారి, రెండోసారి వాళ్ళు వేసుకున్నా సరే పక్కన వాళ్ళ ఫంక్షన్కి ఈవిడేంటి ఇలా రెడీ అయిందని చూస్తారు. కరెక్ట్ సార్, దానికి ఒక సామెత కూడా ఉంది, కూతురుగా ఉన్నప్పుడే చూస్తారు దాని అందం. సో అలాగే ఇది కూడా మనకు అంతే సార్. వడ్డానం, జడ, ఇవన్నీ ఒక్కసారికే అందం. రెండోసారి మన సొంత తోడబుట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళకు బాగానే ఉంటాయి, పక్కింటి వాళ్ళ పెళ్ళికి మనం వడ్డానం పెట్టుకుని పోతే ఏమంటారు సార్? మీకు తెలియని సామెత కాదు అది. కరెక్ట్. సో అట్లాగా నేనేం చెప్తున్నానంటే కొనుక్కునేవి చేయగలిగినవన్నీ దీంట్లో గోల్డ్లో చేయించుకొని జడలు, వడ్డానాలు పెద్ద పెద్ద ఒకటి. ఇప్పుడు 1 సంవత్సరంకి 20 లక్షలు బడ్జెట్ పెట్టుకున్నారు ఒక ఫ్యామిలీ, 20 లక్షలు బంగారం కొనుక్కోండి. తర్వాత 1,50,000 1,50,000 సరదాగా. ఇప్పుడు ఈ వంకీలు ఉన్నాయి సార్, జీవితంలో పెళ్లికి ఒకసారి పెట్టుకుంటేనే మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి, చాలా ఇబ్బంది. ఇదిగోండి సైజులు, ఇది 70 నుంచి 100 10 తులాలు 8 తులాలు ఉంటాయి సార్ ఇవి. సో ఇప్పుడు ఇది ఉంది సార్, ఒక రోజు పెట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని తెచ్చి లాకర్లో పెట్టాలా, లేకపోతే లాకర్కి రెంట్ కట్టాలా? ఎందుకు సార్? సరదాగా ఒకసారి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 50,000 రూపాయలు ఉంది సార్. దాంట్లో మళ్ళీ 20% డిస్కౌంట్, 45,000కి మళ్ళీ గోల్డ్ కాయిన్ వస్తుంది. పెట్టుకుంటాం, ఎన్ని రోజులు కంటే రోజులు పెట్టుకుంటాం, మళ్ళీ రిటర్న్ ఇస్తే 25,000 వెనక్కి వస్తాయి. ఇంకేం కావాలి సార్? సో మీరు ఇది తీసుకెళ్ళి ఎక్కడన్నా సరే దీన్ని సిల్వర్ జ్యువెలరీలా కనపడుతుందా మీరే చెక్ చేసుకోండి. బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు జస్ట్ ఇదే వంకి సార్. పెట్టుకున్న వాళ్ళకి చికాకే,
వాడే వాళ్ళకి మళ్ళీ స్టోరేజ్లో కూడా ఇబ్బంది, దీనికి ఒక బాక్స్ కూడా పెట్టలేము, లాకర్లోనూ పట్టదు. వడ్డానాలు, జడలు, వంకీలు ఇవన్నీ అలంకరణ కోసమే బాగుంటాయి సార్, తర్వాత మనం పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ మీకు హ్యాపీగా చీప్ అండ్ బెస్ట్లో బ్యూటిఫుల్ డిజైన్స్తో అద్భుతమైన క్రాఫ్ట్మెన్షిప్తో మీరు ఎన్నిసార్లు వాడినా ఇబ్బంది లేదు. 7 సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి 7 సంవత్సరాల పాటు పాలిష్ గ్యారంటీ సార్. మీ దగ్గరే ఈ సిల్వర్ మీద 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చిన వాటిని మీ దగ్గర ఎందుకు కొనాలి? ఎస్, ఆ భరోసా ఏంటి అనేది చెప్పండి. 2 రకాలు సార్. నేను నాకున్న బంగారు వ్యాపారంలో ఉన్న అనుభవం మొత్తం వాడి, నాకున్న ఈ తెలివి, ఈ జ్యువెలరీలో చేసే డిజైనింగ్ కావచ్చు, దాంట్లో ఏది కస్టమర్ అడుగుతారు, ఎలా అయితే డైమండ్ చూస్తారు. ఇప్పుడు ఇది ఉంది సార్, ఇది గోల్డ్లో సీజెడ్లో చేస్తే ఎలా ఉంటుంది, డైమండ్లో చేస్తే ఎలా ఉంటుంది, సిల్వర్లో చేస్తే ఎలా ఉంటుంది అనే తేడా మూడిటికి ఐడెంటిఫై చేయగలిగిన వాడే దీన్ని నమ్మకంగా పర్చేస్ చేయగలడు. సో ఆ కస్టమర్స్కి ఇప్పుడున్న మార్కెట్లో జ్యువెలరీకి, మన జ్యువెలరీకి వాళ్ళు చూసి ఇస్తున్న రివ్యూ ఒకటే, ఇది ఇక్కడికి వచ్చిందాక తెలియదు అది గోల్డా సిల్వరా అని. నేను ఫస్ట్ నా ఫ్రెండ్స్ని 20 మందిని నేను ఇన్వైట్ చేశాను సార్ అక్షయ తృతీయకి. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, సిల్వర్ అనే స్టిగ్మా కాకుండా మీరు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మైక్ తీసుకొని ఇచ్చిన రివ్యూ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి డిజైన్స్ అని. సిల్వర్ అంటే పిచ్చిగా ఉంటుంది, ఏదో స్టోన్స్ కూడా లో క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు మీరే చెప్పారు ఈ హారంలో స్టోన్స్ కానీ, ఈ హారంలో స్టోన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి సార్ అని. సో ఏదైతే గోల్డ్లో వాడే స్టోన్స్ కానీ వర్క్మెన్షిప్ ఉంటుందో అదే కాపీ పేస్ట్ చేశాను. అంటే వాడే బేస్ మెటల్ మారింది తప్ప ఎక్కడ టెక్నాలజీ మారలేదు. దాంట్లో స్టడ్డింగ్, దీనికి ఏదైతే లేజర్ సెట్టింగ్తో స్టోన్స్ డైమండ్స్ పెడతామో అదే డైమండ్ సెట్టింగ్. దీనికంటే ప్రత్యేకమైన మిషనరీ కావచ్చు, నిపుణులైన కార్మికులు కావచ్చు, ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? సో మన దగ్గర మొత్తం అంతా డిజైనింగ్ అంతా నేనే, మొత్తం మన టెక్నాలజీ ఉంది సార్. సో కొన్ని అవుట్ సోర్సింగ్ చేస్తాం, కొన్ని ఓన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న కెపాసిటీ ఇప్పుడు మాకు 400 kgs స్టాక్ ఉంటుంది సార్. సో అంతా మనమే ఓన్ ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి కొన్ని అవుట్ సోర్సింగ్ ఇస్తాం, కొన్ని డిజైన్స్ ఇచ్చి చేయించుకుంటాం, కొన్ని స్టోన్స్ ఇచ్చి ఇలా అల్లించుకొని ఇలా చేయించుకునే కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం సింగపూర్ డిజైన్స్, మలేషియా డిజైన్స్ చాలా తేడా ఉంటాయంట. అదే చాలా తక్కువ వెయిట్లోనే మంచి డిజైన్స్ వస్తాయి సింగపూర్ డిజైన్స్ అంటారు. మంచి మాట చెప్పారు సార్. మీకు నచ్చిన పాట ఏంటి? తక్కువ వెయిట్లోనే. అది గోల్డ్లో అయితే మీకు తక్కువ వెయిట్ కావాలి. అసలు ఆ వెయిట్ గోల్డ్ నా దగ్గర ఉండదు. మీరు ఎంత వెయిట్ తీసుకుంటే ఏమైంది, పెద్దగా కాస్ట్ అవ్వదు కదా, గ్రాము 300-400 రూపాయలు. సో మీకు పెద్ద వెయిట్తో పెద్ద క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ రాదు. సో మీరు ఎంత వెయిట్లతో సంబంధం లేకుండా దండిగా కొనుక్కునేదే ఇది. ఓకే. సో మనకి మార్కెట్లో ఉన్నదానికి డిఫరెన్సే సార్. గోల్డ్కి సిల్వర్కి తేడా లేకుండా చేయడమే నా దగ్గర ఉన్న డిఫరెన్స్. ప్రతి ఒక్కరి కళలో ఆనందం చూడాలి. నేను గోల్డ్. ఓకే, ఒకసారి మనకు వడ్డానాలు ధరలు చూపెట్టలేదండి. వడ్డానాలు ఎంత ఉన్నాయని చాలా మందికి ఇంట్లో పెళ్లి కూతుర్లకు కావచ్చు, ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న ఇప్పుడు మీకు కుంకుమ బర్నీలు సార్ ఇవి. ఓకే, సూపర్. చూడండి, మనం ఏంటి ఏదన్నా శుభకార్యానికి వెళ్ళి కుంకుమ బర్నీలతో ఇన్వైట్ చేస్తాం కుంకుమ. సో చూడండి సార్, చక్కగా చాలా బాగుంది. యాంటిక్ పీసెస్ అంటాం ఇవన్నీ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ కుంకుమ బర్నీలు పద్మనాభ స్వామి, సింపుల్ అనంత పద్మనాభ స్వామి కుందంలో. ఇది 60-70 గ్రాములు, 100 గ్రాములు గోల్డ్. ఆయనే పెట్టి సిల్వర్ చేశారు. ఇది ఎంత పడుతుందండి మనకి? ఇది ఎంత ప్రైస్ వస్తాయి? సో ఇది 40,000, 50,000, 30,000 వెయిట్స్ ని బట్టి సార్. దీంట్లో కూడా వర్క్ ని బట్టి. దీంట్లో ఇప్పుడు మామూలు ఇప్పుడు ఇది ఉంది సార్, నాకు తెలిసి 7 నుంచి 8 లక్షలు అవుతుంది. కాదు సార్, 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు అంటే ఎందుకంటే దాదాపు 100 గ్రాములు ఉంటుంది. అది 20 లక్షలు అవుతుందంట. చూడండి సార్, ఇది చిన్న మెరుస్తుంది ఎందుకు? ఇది పాలిష్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పాలిష్ సార్. ఒకరికి లాక్మీ పడిద్ది, ఒకరికి రెవ్లాన్ పడిద్ది, ఒకరికి ఇంకొకటి పడిద్ది. సో బేస్ మెటల్ మీద రకరకాల పాలిష్లు చేస్తాం. సో ఇది ఒక పాలిష్. ఇది చెన్నై సైడ్ యాంటిక్ అనమాట, బెంగళూరు, చెన్నై. ఇది మన నెల్లూరు, మన ఆంధ్ర స్టైల్ సార్. ఇది ఎల్లో పాలిష్ అంటుంది. ఇది గేరు, కొంచెం డార్క్ పాలిష్ వస్తుంది. ఇది వచ్చేసి ఎల్లో పాలిష్ అంటే యాక్చువల్గా బంగారం ఈ ఫినిషింగ్లో ఉంటుంది. మీరు బిస్కెట్ చూసినా ఇది, దీన్ని కొంచెం మేకప్ చేస్తే ఇది. సో ఇవి కష్టం సార్. ఎప్పుడైతే మనకి ఫిగర్స్ ఉంటాయో 3D డిజైన్స్, వాటి మీద హైలైట్ చేయడానికి ఇవి వాడతాం. దీంట్లో కుంకుమ వేస్తే ఏం కాదా? సిల్వర్ ఏం కాదా? ఏం కాదు సార్, అసలు ఏం ప్రాబ్లం లేదు. అసలు వాటికి వీటికి సంబంధం లేదు. గోల్డ్ వేసిన సిల్వర్ సార్. ఇదంతా కూడా మనం ఎదుటింటికి వెళ్తాం. ఎదుటింటికి వెళ్ళినప్పుడు ఒక స్టీల్ కుంకుమ బర్నీలో పెట్టే బదులు ఇలా తీసి పెడతాం. వాళ్ళు తీసుకొచ్చి ఇది గోల్డ్ సిల్వర్ అని చెప్పి టెస్టింగ్ పంపారు కదా. కరెక్ట్. సో ఎంత ఇదితో మనం ఇన్వైట్ చేయొచ్చు అనేది ఇది జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది వడ్డానం కౌంటర్ సార్ మా దగ్గర. ఇప్పుడు మామూలుగా గోల్డ్ షాప్కి వెళ్తే వడ్డానాలు చూడొచ్చు సార్, ఒక 50. ఇప్పుడున్న ధరలకు అంతేనండి, 500 వడ్డానాలు చూపిస్తాను సార్, ఎందుకంటే తక్కువ కాబట్టి. సో మీకు మోర్ ఆప్షన్స్. ఇప్పుడు ఇది వచ్చేసి చూస్తే మీకు కుందన వడ్డానం అంటాం సార్.
ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారి వెడ్డింగ్లో ఇలాంటి స్టైల్ ఆఫ్ ఐటమ్స్ సార్ వేసుకుంది అన్నీ కూడా. ఆయన లక్ష్మి. సో ఇప్పుడు చూడండి సార్, మొత్తం అంతా కూడా బాలాజీ, లక్ష్మి అంతా కూడా ఫిగర్స్. సో చాలా డిజైనర్ ఐటమ్ సార్ మొత్తం అంతా కూడా. చాలా బాగుందండి. సో ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు జెంట్స్ కూడా పెడుతున్నారు సార్ మొత్తం వెనకాల ఎట్లా థ్రెడ్ ఇస్తున్నారా? సో లేకపోతే వాళ్ళ అవసరం అనుకుంటే మెజర్మెంట్ని బట్టి ప్లేటింగ్ చేసిస్తాం. ప్లేటింగ్ చేయిస్తారు. ఓకే, థ్రెడ్ కావాలంటే థ్రెడ్ వేసుకోవచ్చు. థ్రెడ్ కాబట్టి థ్రెడ్ వేసుకోవచ్చు సార్. సో అలాగే ఇవి కూడా వడ్డానా? ఇవి డైమండ్ సార్, డైమండ్ వడ్డానా. ఇప్పుడు మీరు ఇందాక చూసిన ఇది ఎంత ప్రైస్ పడుతుంది సార్? ఇది అంతే సార్, 1,50,000 నుంచి 2,500 లోపు. 1,50,000 నుంచి ఇట్లా ప్లేట్ వస్తుంది సార్, ఇట్లా వెనకాల. వావ్, ఇది చూడండి. ఈ వడ్డానము ఇప్పుడు మనం కొనాలి అంటే నాకు తెలిసి ఇది ఒక డైమండ్లో అయితే ₹1,00,00,000 అవుతుంది. ఎందుకంటే మొన్న మా మామయ్య వాళ్ళ బిడ్డకి 21 తులాస్ గోల్డ్ వడ్డానం కొనిచ్చాడు. దాదాపు 40 lakhs వరకు అయిందంట. ఏమి ఇది అంతకన్నా వెయిట్ ఎక్కువే ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇక్కడ మనకు దాదాపు ఎంతండి? 2 లక్షల 2 లక్షలు. ఇప్పుడు మనకు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి 2 లక్షల్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన ఇంట్లో మన చిట్టి తల్లులకి, మన ఆడబిడ్డలకి, మన ఆడపిల్లలకి ఇలాంటి వడ్డానం ధరించి, పాపకు పట్టీలు కాళ్ళకు పెట్టుకొని ఇలాంటి వడ్డానము నడుముకు ధరించి, ఆహారాలు మెడలో వేసుకుని ఇలాంటి వడ్డానం ధరించి నడుస్తుంటే అబ్బాబ్బాబ్బా, ఆడపిల్ల మన బిడ్డ అందాన్ని చూసి మనం అంతే అసలు మనమే తండ్రిగా ఊహించుకోలేము ఆనందం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఏం కావాలి? మన బిడ్డ కాళ్ళకు పట్టీలు వేసుకుని గల్లు గల్లు నడవడం చూడాలి, మెడలో మంచి హారము, నడుముకు వడ్డానం వేసుకుంటే ఆ ఆనందమే ఆనందం. తల్లిదండ్రుల కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అబ్బా, తన బిడ్డ ఎంత చక్కగా నడుస్తుంది, ఎంత కలగా ఉంది తన బిడ్డ అనేది కదా. అలాంటి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడ్డానికే వారాహి సిల్వర్ జ్యువెలరీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు, సామాన్యుడు, ధనవంతుడు అనే వారు లేకుండా అందరికీ కూడా హ్యాపీగా ఉండేందుకు, అందుబాటులో ఉండేందుకు సిల్వర్ మీద 24 carats గోల్డ్ ప్లేటెడ్తో మనకు ఆభరణాలను మన ముందుకు తెచ్చిన మందీప్ గారిని అభినందించాలా లేదా? మీరే చెప్పండి ఒకసారి. ఇలాంటి మందీప్ గారిని, అది కూడా మళ్ళీ బైబ్యాక్ ఉంది. మీరు ఈరోజు కొంటే బైబ్యాక్ పాలసీలో ఈరోజు ఈ హారం ₹1,00,000 కొంటే మీకు 60,000 మేము ఇస్తాం పలాని, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇంత ఇస్తామని పాలసీలో డాక్యుమెంటేషన్ చేసి మరీ ఇస్తున్నారంట. మరి ఇంత చేస్తున్న మందీప్ గారిని అభినందించాలో లేదో మీరే చెప్పండి. అసలు ఇంత మంచి హారాలను తీసుకొచ్చినందుకు అసలు మీ ఆవిడ ఏమన్నారండి? ఫస్ట్ ఏమన్నారంటే, నేను ఇంటికి తీసుకెళ్ళాను, నేను చాలా మందికి ఇచ్చాను, మీకు కూడా కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకటి ఇస్తాను, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, అది గోల్డ్ సిల్వర్ అని చెప్పి మీరు చెప్పేదాకా నాకు తెలిసి 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా వాళ్ళు అడగరు మిమ్మల్ని, అంత గ్యారంటీ అనమాట. సో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏదో సిల్వర్ జ్యువెలరీ అంటే మార్కెట్లో అన్నీ ఉన్నాయి. నేను లేట్గా దిగాను సార్. సో ఇప్పుడు నెక్స్ట్ $1 billion ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ సార్. సో ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ వాల్యుయేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా, ఈ బాంబే బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా, పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ కూడా ఈ సిల్వర్ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేస్తూ, R&D చేస్తూ చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అంటే జెన్జీస్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తే ఒకప్పుడు నైట్ డిస్కోలు, పబ్బులు వీటికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు భజన్ క్లబ్బింగ్. మన అంబానీ గారి సన్ అనంత్ అంబానీ గారిది కూడా జామ్నగర్లో భజన్ క్లబ్బింగే పెట్టారు సార్. అందరు హీరోయిన్లు వచ్చి ఉత్తప్పుడు డ్యాన్స్లు వేసేవాళ్ళు కూడా భజన్ క్లబ్బింగ్. అంటే ట్రెండ్ మారుతుంది, మారుతున్న కాలానికి తగ్గట్టు మనం కూడా మారుతూ అందరికీ అప్ టు డేట్ కలెక్షన్స్ ఇస్తూనే, ఎవరికైతే బంగారం చూసి బగ్గుమంటే బాబోయ్ అనే కళల్లోనే మిగిలిపోకుండా వాళ్ళ కళలను కూడా సాకారం చేస్తూ, అద్భుతమైన టెక్నాలజీతో కూడిన బంగారానికి ఈసువంతు తగ్గకుండా బెస్ట్ కలెక్షన్స్ని సిల్వర్ జ్యువెలరీలో కూడా ఇస్తూ, ఇన్వెస్ట్ ఇన్ న్యూ గోల్డ్ అని ధైర్యంగా, సగర్వంగా, ప్రౌడ్గా మీ అందరికీ అద్భుతమైన పెళ్లి ఆభరణాలని తీసుకొస్తుంది మన వారాహి సిల్వర్ జ్యువెలరీ. సో ఇది బ్రాంచ్ బై బ్రాంచ్ మీ యొక్క ప్రతి ఒక్క ఊరికి మీ అందుబాటులో తీసుకొస్తూ, దీంట్లో గ్రాము, 2 గ్రాములు, 10 గ్రాముల నుంచి ఆల్మోస్ట్ అర కేజీ వరకు కూడా ఉండే బ్రైడల్ సెట్స్ని మీ అందుబాటులో ఉంచాం. ఇప్పుడు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి? ఇది మొట్టమొదటి బ్రాంచ్ సార్, కూకట్పల్లి. ఎందుకంటే మనకి ఎక్కడిది కూకట్పల్లి? కూకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది సార్. సో మన ఎందుకు వారాహి సిల్క్స్ లోనే పెట్టామంటే, వారాహి సిల్క్స్ ఎక్కడ ఉంది అంటే మన
రోడ్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ కేపీహెచ్బి మెట్రో స్టేషన్ కింద ఫస్ట్ బిట్ మందే ఉంటుంది సార్. మన వారాహి సిల్క్స్ అనేది ఈ ఏరియాకి వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ సార్. సో దాంట్లో బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చారంటారు చాలా మంది. సో మనం వారాహి సిల్క్స్ లోనే ఎందుకు పెట్టారు సార్, బయట ఎందుకు పెట్టలేదు అని అడిగారు. మనము నాగరాజు గారు మీరు కూడా అంటే ఒక సూట్ కొనడానికి వెళ్తారు, షూస్ కొనడానికి వెళ్తారు, స్పెట్స్ కొనడానికి వెళ్తారు, వాచ్ కొనుక్కోవడానికి కూడా వెళ్తారు. సిల్వర్ జ్యువెలరీకి ఈ రోజు ఉన్న ట్రెండ్ సపరేట్గా బయలుదేరి ఇంటి నుంచి సిల్వర్ జ్యువెలరీ కొందాం రా అని వెళ్ళే ట్రెండ్ ఇంకా రాలేదు. మేము దాన్ని చేస్తున్నాం. సో దగ్గర తీసుకొస్తున్నాం. సో ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేసేదాకా కూడా మీకు కూడా తెలియదు, ఏదో మణిదీప్ గారు పిలిచారనో లేకపోతే మీకు ఏదో ఉందనో వస్తారు తప్ప ఇది చూస్తే వదలరు. సో ఇది ఒక అవకాశం, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా ఇక్కడ పెట్టాం. సో రానున్న రోజుల్లో బయట స్టోర్స్ కూడా డెఫినెట్లీ అందరికీ అలవాటు చేసి సిల్వర్ జ్యువెలరీ ఇన్వెస్ట్ ఇన్ న్యూ గోల్డ్ అని అలవాటు చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళ ఊరికి ఇప్పుడు ఎగ్జిబిషన్స్ రూపంలో వెళ్తున్నాం. సో 100% అందరి దగ్గరికి వస్తాం సార్. ఓకే, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యాపారం అంటే సో మీకు పర్సనల్గా మన దాంట్లో మీకు అనిపించిన పర్సనల్ ఫీలింగ్ నాకు తెలుసుకోవాలి సార్. ఐ వాంట్ యువర్ పర్సనల్ ఫీడ్బ్యాక్. ఎలా అనిపించింది జ్యువెలరీ? వాస్తవం చెప్పాలంటే నాకు 2 ఆడబిడ్డలు ఉన్నారండి. బంగారము ఎలా కొనాలి, కొన్నా కూడా ఇప్పుడు కొంటే ఇలా ఉంటుంది, కొంటే పిడ్డలు వేసుకుంటా లేదా, ఇంట్లో పెట్టుకోగలమా లేదా, ఇంట్లో పెట్టుకోవాలంటే ఒక భయము, దొంగల భయము, ఇంకోటి ఏంటి లాకర్లో పెట్టాలి, లాకర్లో ఇది కట్టాలి, అయినా బంగారం కొనలేని పరిస్థితి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నప్పుడు. కానీ మీ దగ్గరికి వస్తే వేసుకున్నది బంగారం అని ఎదుటోడికి తెలిస్తే చాలు. మనం ఫీల్ కావాల్సింది ఎదుటోడికి ఏంటి, మన డ్రెస్ ధరించిన ఇంకోటి వేసినా కూడా ఎదుటోళ్ళు మంచిగా లుక్ బాగున్నారు, మంచి డ్రెస్ వేశారు, మంచి కలర్ డ్రెస్ వేశారు అనేది, నగలు వేసినా చాలా బాగా వేశారు అనేది ఎదుటోళ్ళు మన ఆనందపడతారు, మనకన్నా వాళ్ళు ఎక్కువ ఆనందపడతారు. అలాంటి వారి కోసం ఏదైనా మనం చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడికి వస్తే బంగారము అంత నేను ఇన్వెస్ట్ చేసే బదులు దీన్ని కూడా మనము ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులో తాకట్టు పెట్టే అవకాశం ఉంది, దొంగల భయము లేదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నగలను మన పిల్లలకు వేసుకోవచ్చు. బంగారం కొనాలనుకున్నప్పుడు కొంటాంలే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది కొంటే హ్యాపీగా ఉంటుంది కదా అనే ఒక ఆలోచన అయితే నాలో వచ్చిందండి. ఏదైనా ఇప్పుడు వడ్డానం కొనాలి, చూడక ముందు ఫీలింగ్కి తర్వాత నిజంగా అలాగే కనిపిస్తుంది. ఏది చూసినా యాంటిక్ మోడల్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అరే ఇప్పుడు ఈ వడ్డానం నేను నా బిడ్డ కొనాలి అంటే అన్ని లక్షలు, ఇప్పుడు 34 లక్షలు నేను పెట్టి కొనలేను. ఈరోజు హ్యాపీగా తీసుకెళ్ళి వేసినా కూడా నా బిడ్డ చేసుకుని అందరూ బంగారం వడ్డానం ఆడుకోవడానికి పంపించిన భయం ఉండదు. నా బిడ్డను అది బంగారం ఒకవేళ కూడా తీసుకెళ్ళినా కూడా జ్యువెలరీ సేఫ్టీ, అంతే కదా, రెండూ సేఫ్టీ. సో మొన్న మన బ్రాండ్ అంబాసిడర్ దీనికి తేజ సజ్జా గారు, అలాగే మీనాక్షి గారు, ఆయన్ని ఒక ఫంక్షన్లో అడిగారు అనమాట, సార్ మీరు వారాహి సిల్వర్ జ్యువెలరీని ప్రమోట్ చేస్తున్నారు ఏంటంటే, అవునండి అఫ్ కోర్స్ నేను గర్వంగా చెప్తాను, ఐటమ్ బాగున్నప్పుడు నా పాకెట్కి చిల్లు లేనప్పుడు నేను హ్యాపీగా నేను ఫ్యూచర్లో ఏది వేసుకున్నా అది వారాహి సిల్వర్ జ్యువెలరీ నుంచి అని మీరు రాసుకోండి, అవసరమైతే నా పెళ్ళికి కూడా నేను వారాహి సిల్వర్ జ్యువెలరీనే వాడతాను, మా మదర్కి కూడా చూపించాను, ఆవిడికి కూడా చాలా నచ్చినాయి, నేను ఏది కొనుక్కున్నాను అనేది ఇష్టం కాదు, నేను నా పాకెట్కి ఎంత హ్యాపీగా బడ్జెట్లో నేను పర్చేస్ చేశాను, నేనెంత ఆనందంగా ఉన్నానని చూస్తాను తప్ప ఎదుటోడు ఏమనుకుంటున్నాడు అనేది నాకు అనవసరం. కరెక్ట్ వల్ల సో ఎదుటోడు ఆనందం కోసం నా పాకెట్లు చిల్లు పెట్టుకొని అందని దానికి వెళ్ళిపోయి ఆడంబరాలకు వెళ్ళిపోయి అక్కర్లేని జోబు చిల్లు కాకుండా అవసరమైన దాంట్లో నాకు నచ్చిన విధంగా నాకు మెచ్చే విధంగా నేను హ్యాపీగా ఉన్నంత వరకు నాకు వారాహి సిల్వర్ జ్యువెలరీ అయినా ఇంకే జ్యువెలరీ అయినా ఐఎమ్ హ్యాపీ టు ప్రమోట్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది, ఇది చూసే ఒరిజినల్ బంగారం లాగే కనిపిస్తుంది. వైనట్ నేను కూడా ఎందుకు కొనకూడదు, నా బిడ్డలకి బంగారం లాగే ఉంది కదా, చూద్దాంలే, అసలు ఇంకా దాంట్లో ఆశ్చర్యమే లేదన్నట్టుగా కనిపిస్తుంది. హ్యాపీగా బంగారం లాంటి ఆభరణాలు అంటే సిల్వర్ మళ్ళీ ఉత్తుత్తదే కాదనమాట. 1 గ్రామ్ గోల్డ్ అంటే అది వేరే, ఆ మెటల్ వేరే, అదంతా వేరే. పిల్లలకి ఇలాంటి వడ్డాలు వేసి పిల్లలు ఆడుకుంటే బయట అంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నాకు 2 ఆడబిడ్డలు ఉన్నారు 14 years వాళ్ళకి, ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో నగలు వేస్తే వాళ్ళ చుట్టే తిరుగుతుంటాం అనమాట. ఎందుకంటే భయం, పిల్లల్ని ఎవరైనా ఇది చేస్తారేమో, బంగారు నగలు ఉన్నాయి వాళ్ళ మీద. అలాంటప్పుడు ఇలాంటివి వేస్తే మనకు అస్సలు భయం ఉండదు. మీకు అందుబాటు ధరలు అంటే మీరు బంగారు ఆభరణాలు, బంగారం లాంటి మేలిమి బంగారం లాంటి ఆభరణాలు ధరించాలి అన్న కళ నెరవేర్చుకోవాలి అంటే ఒకసారి వారాహి సిల్వర్ జ్యువెలరీకి ఇచ్చండి. ఇక్కడ మనకు ఈ పాపిడి బిళ్ళ దగ్గర నుంచి, కుంకుమ భరణ దగ్గర నుంచి ఇలాంటి వడ్డానము, హారాలు, పెద్ద పెద్ద నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు అన్నీ కూడా మీ కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రతి హారము కూడా ఇక్కడ ఖచ్చితంగా లభిస్తుంది. అదంతా కూడా సిల్వర్ పైన 24 క్యారెట్స్ ప్లేటెడ్ గోల్డ్తో కూడుకున్నది. చాలా చౌక ధరలుగా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో గోల్డ్పై ఇన్వెస్ట్ చేసేవారంతా కూడా కొంత తగ్గించుకొని ఇక్కడికి వస్తే ఆ తగ్గింపు ధరలతోనే ఇక్కడ మీకు నచ్చిన మెచ్చిన ఆర్నమెంట్స్, ప్రతి ఒక్క ఆర్నమెంట్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక్కసారి కుక్కుట్పల్లిలోని వారాహి సిల్వర్ జ్యువెలరీని సందర్శించండి.
మీ కంటికి నచ్చిన అంటే ఈ పాపిడి బిళ్ళ దగ్గర నుంచి కుంకుమ భరణి ఇలాంటి వడ్డానాలు ఏది కావాలని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వారాహి సిల్వర్ జ్యువెలరీస్ని సందర్శించండి. ఒక్క హారం కొనండి, ఎక్కువ ఆనందాన్ని పొందండి.